So Shri Gurubhyo Namaha. A very good morning to all the members in this group. This is Dr. Vamsi Krishna, BHMS PGDMT. I have been practicing homeopathy since last 12 years at Visakhapatnam. Hope all the members got good idea about China drug, which was taken by Dr. Chandramohan Garu in the last 2 sessions. Today, I want to introduce a clinical case of China, which is a post-COVID case. Though I am not a good teacher, but I will promise my level best to share my experience of China drug to you all, so it will be helpful in your future practice. So the specified time is 15 minutes. So I will give a brief introduction of this drug. I will talk in English and Telugu, so it's easy to understand to all. So I'm just giving a presentation of this China. So this is a brief history. A 59 years old female patient who was tested COVID positive on 28th April of this year. She has a fever of for 3 days, loose motions for 2 days. After that, she had blood in stool, that is called melena. We will call it melena in our medical terminology. 2 days. She was managed by allopathic drugs. She has taken oral antibiotics, paracetamol, multivitamin, steroids, anticoagulants with CRP of 32 mg/dl. She is a known case of hypothyroidism and internal piles since last 5 years. Okay. So manaki ఈ కేసు 59 years 59 సంవత్సరాలు ఓల్డ్ పేషెంట్ వచ్చింది విత్ షీజ్ అ టీచర్ గవర్నమెంట్ టీచర్ అనమాట కోవిడ్ పాజిటివ్ ఏప్రిల్ 28th కోవిడ్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది యాక్చువల్ వాళ్ళు హోమియోపతి అయితే వాడలేదు వాళ్ళు డైరెక్ట్ గా యాంటీబయాటిక్స్ అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఫీవర్ 3 days ఫీవర్ ఉంది అసోసియేటెడ్ విత్ లూజ్ మోషన్స్ ఫర్ 2 days వాళ్ళు సో అరౌండ్ 60 years కాబట్టి వాళ్ళు యాంటీకోయాగులెంట్స్ కూడా ఇచ్చారు అలోపతిలోని సో యాంటీకోయాగులెంట్స్ ఇవ్వడం వల్ల బ్లడ్ హిమరేజ్ అయింది అనమాట అంటే మోషన్ లో బ్లడ్ పోవడం అది 2 days హిమరేజ్ అయింది దాని తర్వాత యాంటీకోయాగులెంట్స్ ఆపేశారు సో ఇది బ్రీఫ్ హిస్టరీ దానికి 5 years నుంచి థైరాయిడ్ ఉంది అండ్ ఇంటర్నల్ పైల్స్ ఉంది అప్పుడప్పుడు బ్లీడింగ్ ఫ్రమ్ యానస్ అయ్యేదన్నమాట దిస్ ఈస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ కేస్ మన దగ్గరికి 14th May 21st వచ్చారనమాట విత్ చీఫ్ కంప్లైంట్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కొంచెం కూడా అసలు సత్తువ లేకుండా వచ్చారు ఫెటిగ్ నిస్సత్వ స్లీప్లెస్నెస్ అసలు ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ లో ఇది వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ స్లీప్లెస్నెస్ అనమాట అబ్డామినల్ ఫ్లాట్నెన్స్ కొంచెం తిన్నా సరే గ్యాస్ ఫామ్ అయిపోవడం సో నేను ఇవన్నీ మీకు మన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను ఈ కేస్ స్టడీ జస్ట్ వినండి అంతే రికరెంట్ హెడేక్స్ రోజు హెడేక్ వస్తుంది అండ్ టాకికార్డియా గుండె దడ సో అంటే పల్స్ రేట్ జనరల్ గా మనకి నార్మల్ పల్స్ రేట్ 70 to 100 మినిమం అది ఇస్ ద నార్మల్ పల్స్ రేట్ ఎప్పుడైతే పల్స్ రేట్ మనకి పెరుగుతుందో దాన్ని మనం టాకికార్డియా అంటాం సో మేజర్ గా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఫెటిగ్ స్లీప్లెస్నెస్ అబ్డామినల్ ఫ్లాటులెన్స్ హెడేక్స్ అండ్ టాకికార్డియాస్ దీస్ ఆర్ ది మేజర్ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ సో మనకి
ఇవన్నీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ లో మనకి ఈ సాధారణంగా ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తుంటాం అనమాట. అంటే కోవిడ్ నెగిటివ్ వచ్చేసినా సరే, ఆఫ్టర్ 14 days మనకి నెగిటివ్ వచ్చేసినా సరే, సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఒక 1 month 2 months అలాగా ఉంటూ ఉంటాయి. సో మనకి మొరాలిటీస్కి వచ్చేసరికి వీక్నెస్ ఇంక్రీజెస్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్, యూరిన్, స్మాల్ వాక్ అండ్ క్లైంబింగ్ స్టెప్స్. సో మోషన్ పాస్ చేసిన వెంటనే, యూరిన్ పాస్ చేసిన వెంటనే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనమాట. అంటే మోషన్ వెళ్ళి రావడం, పడుకునిపోవడం, రెస్ట్ తీసుకోవడం, బెడ్ మీద పడుకునిపోవడం, యూరిన్ వెళ్ళి రావడం, బెడ్ మీద పడుకునిపోవడం. చిన్న పని చేసినా, చిన్నగా నడిచినా సరే, బయట నడుదాన్ని వెళ్ళినా సరే చాలా వీక్నెస్ అయిపోయి రెస్ట్ బెడ్ మీద పడుకోవాల్సి అనిపిస్తుంది అనమాట. చిన్న మెట్లు కూడా అన్ని ఎక్కలేకపోతున్నారు. సో వెయిట్ లాస్ ఆఫ్ 8 kgs ఆఫ్టర్ కోవిడ్. ఇది జనరల్ గా ఇది వెయిట్ లాస్ అనేది మనం జనరల్ గా చూస్తుంటాం కోవిడ్ పేషెంట్స్ లోనే. ఒకేసారి ఒక 5 to 10 kgs వెయిట్ లాస్ అనేది మెయిన్ గా అరౌండ్ 50 to 60 years వాళ్ళు ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అనేది మనం చూస్తుంటాం. టాకికార్డియా. టాకికార్డియా అనే ఎగ్జర్షన్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ మిడ్నైట్. సో మెయిన్ గా ఈ టాకికార్డియా కూడా మనం క్లాసికల్ సింప్టమ్స్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ అనమాట. గుండె పల్స్ రేట్ ఎక్కువ అవ్వడం, మన 100 ఇంకా చెప్పినట్టు 70 to 100 is the normal range of pulse rate, heart rate. So it increases more than 100. చిన్న పని చేసినా సరే, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయినా సరే 100 కంటే ఎక్కువ అయిపోతుంది పల్స్ రేట్. సో టాకికార్డియా మెయిన్లీ డ్యూరింగ్ మిడ్ నైట్. సో నిద్రలోని పడుకున్న అటువైపు తిరిగినా సరే టాకికార్డియా వచ్చేస్తుంది అన్నమాట. స్లీప్లెస్నెస్, ఇది కూడా వన్ ఆఫ్ ద క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ అనమాట. అసలు నిద్ర అసలు చాలా అసలు నిద్ర రిఫ్రెషింగ్ స్లీప్ అయితే ఉండదు, మెయిన్లీ మిడ్ నైట్. సో నిద్ర 12 o'clock వరకు బాగానే కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నది. 12 తర్వాత ఇంకా మార్నింగ్ వరకు వాళ్ళు తను అలాగే మేల్కొని ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఆల్సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్. హెడేక్. సో హెడేక్ ఆఫ్టర్ ఏ డిస్టర్బ్డ్ స్లీప్, నిద్ర తక్కువ అవడం వల్ల వచ్చే హెడేక్స్ మెయిన్లీ నైట్. మెయిన్ గా హెడేక్ తో నైట్ మిడ్ నైట్ ఎగ్రివేషన్. బెటర్ బై హార్డ్ ప్రెషర్. తలకి గట్టిగా తను క్లాత్ చుట్టుకొని అంత గట్టిగా చేస్తే కానీ హెడేక్, అది కూడా హెడేక్ కొంచెం రిలీఫే వస్తుంది అనమాట, మళ్ళీ వచ్చేస్తుంది ఆ ప్రెషర్ తీసిన వెంటనే. ఫ్లాట్యులెన్స్, కొంచెం తిన్నా సరే అది గ్యాస్ కింద ఫామ్ అయిపోతుంది అని అదొక సింప్టమ్ వచ్చింది అనమాట దానికి. ఇవన్నీ ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువగా పారాసిటమాల్ యూజ్ చేయడం వల్ల ఫ్లాట్యులెన్స్ కూడా డెవలప్ అయింది. సో బెటర్ బై పాసింగ్ ఫ్లాటస్. సో ఆపాన్ వాయువులు వల్ల తనకి ఆ ఫ్లాట్యులెన్స్ అనేది తగ్గుతూ అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ది చీఫ్ కంప్లైంట్స్ విత్ మొరాలిటీస్. సో మళ్ళీ చూసుకున్నట్లయితే మెయిన్ గా extreme weakness, fatigue, sleeplessness, abdominal flatulence, headaches and tachycardia. So these are the chief complaints. Physical generals. Physical generals వచ్చేసరికి appetite is there but cannot relish the taste of the food. సో కొంచెం ఆకలి ఉన్నా సరే దానికి ఆ టేస్ట్ అనేది తెలియట్లేదు, అంటే తెలుస్తుంది కానీ రిలీజ్ చేయలేకపోతుంది, ఆస్వాదించలేకపోతున్నారు. సో ఇది అపెటైట్. థర్స్ట్ డిక్రీజ్ థర్స్ట్ ఉందన్నమాట. అంటే జనరల్ గా మనం చూస్తున్నట్టుగైతే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ థర్స్ట్ ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ థర్స్ట్ తక్కువ ఉంది. థర్మల్స్, చిల్లీ అండ్ వాంట్స్ ఎవ్రీథింగ్ హాట్. అంటే ఫుడ్ లో కానీ లేకపోతే వాటర్ కానీ అన్ని వేడివేడిగా కావాల్సి వస్తుందండి. డిజైర్స్ మ్యాంగోస్, జాక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేరియన్ డైట్. స్లీప్ డిక్రీజ్డ్. యాక్టివిటీ డిక్రీజ్డ్, వాంట్స్ టు టేక్ రెస్ట్. యాక్టివిటీ ఇంతకు ముందు మనం ప్రీ కోవిడ్ కండిషన్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. షీఈ్ ఎ గవర్నమెంట్ టీచర్ అండ్ షీఈ్ వెరీ యాక్టివ్. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ యాక్టివిటీ వాజ్ కంప్లీట్లీ డిక్రీజ్డ్ అండ్ వాంట్స్ టు టేక్ రెస్ట్. ఎప్పుడు కూడా బెడ్ మీద పడుకోవాలని అనిపిస్తుంది. సో యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఫిజికల్ జనరల్స్. పెర్స్పిరేషన్, సో లిటిల్ బిట్ ప్రొఫ్యూజ్ దెన్ ఇయర్. బిఫోర్ కోవిడ్ కన్నా ఇప్పుడు కొంచెం చెమటలు ఎక్కువ పడుతున్నాయి.
యూరినేషన్ ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అవుతుంది. అండ్ స్టూల్ 2 to 3 times per day. Soft normal stool passing 2 to 3 times per day. So these are the physical generals. So urine frequency undi, and activity decreased, sleep decreased, thermal chilly, thirst decreased. These are the points in physical generals. Mind symptoms వచ్చి సార్, she is a government teacher, and she got best teacher award on September 5th, 2019. She is very disciplined and punctual in her duties. Hello, I'm audible? వినిపిస్తుందా అందరికి? హలో. Yes sir. Hello. Yes it Yeah, is. yeah. Fine. Yes sir. So mentally she is strong. Okay, this is the basic nature of her mental status. This is the basic nature. But in acute stage, what happened on health anxiety more during night, because అంటే తనకి వచ్చింది, తన హస్బెండ్ కి వచ్చింది, వాళ్ళ అమ్మాయికి వచ్చింది, వాళ్ళ సన్ ఇన్ లాకి వచ్చింది అనమాట కోవిడ్ పాజిటివ్. సో దానివల్ల అక్యూట్ స్టేజ్ లోని హెల్త్ యాంగ్జైటీ అనేది డెవలప్ అయింది. అంటే ఏమైపోతుందా, ఈ కోవిడ్ నాకు వచ్చింది, తర్వాత అందరూ బ్లాక్ ఫంగస్ అంటున్నారు, తర్వాత లంగ్స్ పాడైపోతాయి అంటున్నారు. సో దీనివల్ల ఆవిడకి హెల్త్ ముందు స్టేబుల్ గా ఉండేవారు, కానీ ఎప్పుడైతే అందరికి కోవిడ్ వచ్చేస్తుంది, రిలేటివ్స్ చాలా మంది కోవిడ్ వచ్చింది, చాలా మంది చనిపోయారు, సో నాకేమైపోతుందని హెల్త్ యాంగ్జైటీ అనేది డెవలప్ అయింది. మెయిన్లీ డ్యూరింగ్ నైట్, ఎప్పుడైతే చీకటి పడుతుందో, మెయిన్ గా అర్ధరాత్రి వేళ తనకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయి చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యి, దాంతో టాకికార్డియా ఎక్కువైపోవడం, దాంతో సెన్సిటివ్నెస్ ఎక్కువ డెవలప్ అయిపోవడం, ఇవన్నీ జరిగింది. అవర్షన్ టు నాయిసెస్, చిన్న శబ్దం వచ్చినా సరే చాలా అన్బేరబుల్ గా ఉండేది. అవర్షన్ టు టాక్ ఆల్సో, ఎవరైనా ఎక్కువ మాట్లాడినా సరే చాలా అన్బేరబుల్ గా ఉండేది. చిన్న వాటికి కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ ఫర్ స్మాల్ థింగ్స్. సో ఈ మెంటల్ స్టేటస్ లో చాలా ఇరిటేషన్ కూడా డెవలప్ అయింది. ముఖ్యంగా తను చాలా శాంతంగా ఉండేవారు అనమాట. సో ఈ ఆఫ్టర్ కోవిడ్ ఇరిటేషన్ కూడా డెవలప్ అయింది అనమాట. డెస్పరేషన్ ఆఫ్ లైఫ్. సో డెస్పరేషన్ మీన్స్ అంటే డీసెపరేషన్ అనమాట, లైఫ్ మీద విరక్తి. డ్యూ టు కోవిడ్ ఇన్ఫెక్షన్ టు ఆల్ హర్ ఫ్యామిలీ మెంబర్స్, తన వల్ల అందరికీ కోవిడ్ వచ్చిందని భావించి చాలా డెస్పరేట్ గా ఫీల్ అయ్యారు, వెరీ సెన్సిటివ్ నాయిస్. సో ఇది మెంటల్ పిక్చర్ అక్యూట్ స్టేట్ లో. సో మనం మెంటల్ పిక్చర్ జనరల్ స్టేట్ లో అయితే షీఈ్ స్ట్రాంగ్, షీఈ్ డిసిప్లిన్డ్, got best teacher award, which shows she is very diligent in her duties. అది జనరల్ పిక్చర్ ఆఫ్ జనరల్ గా. సో అక్యూట్ స్టేజ్ లోని ఇవన్నీ డెవలప్ అయ్యాయి. సో మామూలు ఫిజికల్ ఎగ్జామినేషన్ లోని ఆ రోజు వచ్చేసరికి టెంపరేచర్ ఏం లేదు, బీపీ 130/90 మెయింటైన్ అయ్యింది, పల్స్ రేట్ 110 per minute, సాచురేషన్ 98 రూమ్ ఎయిర్ లోని, పల్స్ ర్యాపిడ్ గా ఉందన్నమాట. సిఆర్పి అనేది, సో ఐ విల్ షేర్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ ఆల్సో. సిఆర్పి 8.3 ఉందన్నమాట. So these are the investigations I'm showing. So CRP is 8.3. So normal CRP is 5.5 to 6, and she got 8.3 CRP. These are the physical examinations and entry points. ఎందుకు మనం ఏ పాయింట్స్ మీద మనం బేస్ అయ్యి చైనా డ్రగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఎంట్రీ పాయింట్స్ అంటారు. సో దిస్ ఇస్ ది క్రైటీరియా పాయింట్స్ వై చైనా డ్రగ్ వాస్ సెలెక్టెడ్ టు హర్. ఓకే, సో ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ వైటల్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, అంటే తనకి 2 days మోషన్ లో బ్లడ్ పోయింది. ఇట్స్ కాల్డ్ మళ్ళీ మెడికల్ టర్మ్, అంటే యాంటీకోయాగులెంట్స్ ఇచ్చారు, ఎపెక్సిబ్యాన్ అనే డ్రగ్ ఇచ్చారు అనమాట. దానిలో 2 days బ్లడ్ మోషన్స్ అయ్యాయి. సో ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ పోస్ట్ కోవిడ్, అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే
ఈ వీక్నెస్ కి ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అవనివ్వండి, మలేరియా అవనివ్వండి, ఏ ఇన్ఫెక్షన్ తర్వాత అయినా సరే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, దిస్ ఇస్ ఆల్సో అన్ ఎంట్రీ పాయింట్. మిడ్నైట్ అగ్రివేషన్, better by heart pressure, chilly patient, periodical headaches. These are the entry points to select a China drug. So miasmatic analysis. So general COVID situation and all pandemics gani epidemics gani మన ఆజ్ఞాల్లో హెర్మన్ గారు ఏం చెప్పారు, లేటెంట్ సోరా వల్ల వస్తుంది అని. సో లేటెంట్ సోరా అంటే ఏంటంటే, లేటెంట్ అంటే ఇంకా సోరా డెవలప్ అయ్యే ముందు స్టేజ్ అనమాట. అంటే పడుకున్న సోరిక్ మయాజం అనమాట జనరల్ గా చెప్పాలంటే. అంటే దాంట్లో ఏంటంటే అందరూ హెల్దీ, ముందు రోజు వరకు చాలా హెల్దీగా ఉంటారు. సడన్ గా ఒక ఎగ్జైటింగ్ కాజ్ వల్ల దే విల్ చేంజ్ ఫ్రమ్ హెల్దీ స్టేట్ టు డిసీజ్డ్ కండిషన్ అనమాట. ఇది ఎందుకంటే లేటెంట్ సోరా వల్ల ఒక ఎగ్జైటింగ్ కాజ్ అంటే ఇక్కడ ఎగ్జైటింగ్ వైరస్ అనమాట. సో ఎగ్జైటింగ్ కాజ్ వల్ల హెల్దీ కండిషన్ నుంచి సడన్ గా ఒక రోజులోనే డిసీజ్ కండిషన్ కి మారిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ లేటెంట్ సోరా. సో ఈ లేటెంట్ సోరా వల్ల మనకి ఎపిడమిక్స్ కానీ లేకపోతే పాండమిక్స్ కానీ గురవుతుంటారు. సో మెయిన్ గా పాండమిక్స్ లో లేటెంట్ సోరా ఇస్ ద మియాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి. సో లేటెంట్ సోరా నుంచి మనకి కొన్ని కాంప్లికేషన్స్ మనకి సిమ్టమ్స్ ద్వారా మనకి బయటపడుతుంటాయి. సో సిమ్టమ్స్ చూసుకున్నట్లుగా అయితే అన్ని సిఫిలిటిక్ మియాస్మాటిక్ సిమ్టమ్స్ లో వచ్చింది. ఎందుకంటే నైట్ అగ్రివేషన్ ఉంది, బ్లడ్ లాస్ ఉంది. దీస్ ఆర్ ది సిఫిలిటిక్ సిమ్టమ్స్ అన్నమాట. డెస్ప్రెషన్ ఆఫ్ లైఫ్ ఉంది. సో డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లాటస్ ఎమ్యులేషన్ ఉంది. సో దీస్ ఆర్ ది సిఫిలిటిక్ సిమ్టమ్స్ అన్నమాట. సో దిస్ ఈస్ ద మియాస్మాటిక్ అనాలిసిస్. అండ్ దెన్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, అనాలిసిస్ ఆఫ్ ది సిమ్టమ్స్. సో మన సిమ్టమ్స్ ని ఎలాగ మనం అనలైజ్ చేయాలి, ఎటువంటి రూబ్రిక్స్ మనం తీసుకోవాలి, రూబ్రిక్స్ కానీ ఫిజికల్ రూబ్రిక్స్ కానీ ఎలా మనం తీసుకోవాలి అనేది మనకి రిపర్టరైజ్ చేసుకుంటాం అనమాట. సో రిపర్టరైజేషన్ డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు 7:05 అవుతుంది, 7 వరకు మామూలుగా, అందుకని సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నెక్స్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ. రిపర్టరైజేషన్ పార్ట్ అండ్ జనరల్ వీక్నెస్ అనే రూబ్రిక్ తీసుకున్నాం. జనరల్ వీక్నెస్ లో మనకి ఆర్సెనికం, ఆల్బమ్, చైనా, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ వచ్చాయి. దాని తర్వాత వీక్నెస్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ అనమాట. మోషన్ వెళ్ళినంటే వీక్నెస్, ఇది ఒక రూబ్రిక్ తీసుకున్నాం. దాని తర్వాత వీక్నెస్ ఆఫ్టర్ డయేరియా, ప్రొఫ్యూజ్ డయేరియా, ఇది ఒక రూబ్రిక్ తీసుకున్నాం. సో అన్నిట్లోని మనకి చైనా, ఆర్సెనిక్, ఆల్బమ్, ఫాస్ఫరస్, సల్ఫర్ అన్ని వచ్చాయి. దాని తర్వాత హెడేక్ రిలీవ్డ్ బై నైట్ అగ్రివేషన్ తీసుకున్నాం. దాని హెల్త్ యాంగ్జైటీ ఒకటి తీసుకున్నాం. హెల్త్ యాంగ్జైటీలోని మనకి ఆస్టికం, ఆల్బమ్, ఫాస్ఫరస్, చైనా కూడా వచ్చింది. సో దాని తర్వాత స్లీప్లెస్, మెయిన్లీ డ్యూరింగ్ నైట్ డిస్టర్బెన్స్ లో స్లీప్లెస్నెస్ నైట్ తీసుకున్నాం రూబ్రిక్. సో దీంట్లో కూడా చైనా, ఆస్టిక్, ఆల్బమ్, ఫాస్ఫరస్, సల్ఫర్ వచ్చింది. సో దాని తర్వాత బ్లీడింగ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ బ్లడ్ లాస్, ఇది తీసుకున్నాం అనమాట రూబ్రిక్. సో దీంట్లో మెయిన్ గా మనకి వచ్చింది ఎయిల్మెంట్స్ బ్లడ్ లాస్ లో ఫస్ట్ వచ్చింది చైనా వచ్చింది. దాంతో ఆర్సెనిక్, ఆల్బమ్, ఫాస్ఫరస్ కూడా వచ్చింది. సో టోటల్ ఈ రిపర్టరైజ్ చేస్తే చైనా అవుట్ ఆఫ్ 36-35 పాయింట్స్ వచ్చింది. ఆర్సెనికం, ఆల్బమ్ అవుట్ ఆఫ్ 36-33 పాయింట్స్ వచ్చింది. ఫాస్ఫరస్ అవుట్ ఆఫ్ 36-32 పాయింట్స్ వచ్చింది. సో చైనా డ్రగ్ ఇవ్వడం జరిగింది ఆన్ 15th of May, 14th of May. So three doses of China was given. So basic ga manam chusukunnatlugaithe why 3 doses, this is posology, అది depend upon experience of the physician and various schools నుంచి చాలా మంది సింగిల్ డ్రగ్ ఇవ్వాలి, కొంతమంది కొన్ని స్కూల్స్ నుంచి కొంతమంది 2 doses 7 days ఇస్తుంటారు. So it mainly purely based upon the physician's experience only. So 3 doses of China was given and follow on 3rd June. So feeling better after taking the medicine, but feels weakness sometimes. So weakness inga tagaledu. Appetite improved and sleep improved. Irritability decreased. Abdominal flatulence is there, but improved up to some extent. So tachycardia decreased. So BP chuste 130/80 undi, pulse rate 90 undi. So CRP 1.8 reports kuda meeku share chesanu WhatsApp loni. You can go through the reports also, investigation. So reports ane chala important endukante
మనం ఈ జనరేషన్ లో వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వీ కాన్ డూ ప్రాక్టీస్. అది పేషెంట్స్ కూడా ఫస్ట్ గూగుల్ చేసుకొని మన దగ్గరికి వస్తుంటారు. సో రిపోర్ట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందులో రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేశాను. అండ్ ఆన్ 3rd June she was given China 200 because అంటే అప్ టు 50 to 70% సింప్టమ్స్ ఇంప్రూవ్ అయ్యేది కాబట్టి సో పొటెన్సీ కొంచెం పవర్ పెంచి 200 ఒక 1 డోస్ ఇచ్చాం. దాని ఫాలో అప్. సో పేషెంట్ వాజ్ అప్ టు 90%. మైల్డ్ వీక్నెస్ is there but it is occasionally and improved in all parameters. And BP is 130/80 and pulse rate is 84. And she was given placebo and advised some lifestyle modifications. So this is the case of China, and I am sharing the China this clinical case along with investigations in the WhatsApp group. Hope everybody has enjoyed my lecture, and I will conclude this presentation. I'm very thankful to Dr. Chandramohan Garu and all the doctors who has given this opportunity to me. Have a great day. Thank you very much. Thank you, Dr. Ramshi. Thank you very much for your valuable experience shared. Thank you very much. Okay. టైం వ్యవధి వల్ల డాక్టర్ గారి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ సెషన్ బై డాక్టర్ శ్రీకాంత్ ఫ్రమ్ రాజమండ్రి. He will take a case for 15 minutes from now. Okay, సరే. అందుకని ఖచ్చితంగా 15 minutes లో కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీకాంత్. అందరికీ శుభోదయం అండి. శుభోదయం అందరికీ. ఓకే, సో we have been discussing China drug by Chandramohan. ముందుగా చంద్రమోహన్ గారికి మా అన్నయ్య. సో ఇట్స్ a great work he is doing. So congratulations Chandramohan. So today a little case about China. Okay, a small case. So there are both acute and chronic cases under China, but I chose to deal with an acute case. Okay. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Gurur Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha. So homeopathy is a science while learning and an art while prescribing. సో మన శాస్త్ర విధానంలో గత 2 క్లాసుల నుంచి హోమియోపతి అధ్యయనం చేయడం జరిగింది. కళా విధానంలో ఏ రకంగా మనం మన ముందున్నటువంటి రోగార్తుడికి చైనా అనేటువంటి మందుని చూడడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒక కేసులో దృశ్యమాన రూపంగా మనం ఈవేళ అధ్యయనం చేద్దాం. సో అందులో హిస్టరీ ఏంటంటే, సడన్గా ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. సో ఆయనకి కొంచెం హోమియోపతి అవగాహన ఉంది. సో ఆయన వారి భార్యకి కోవిడ్ వచ్చి తగ్గటం వల్ల, కోవిడ్ అంటే వాళ్ళు టెస్ట్ చేయించలేదు బట్ సిమ్టమ్స్ అన్ని అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు ఒక 1 month బ్యాక్. సో ఆ 1 month తర్వాత ముందు ఫీవరు, బాడీ పెయిన్స్, చలి, జ్వరం ఇవన్నీ ఉన్నాయి ఒక 1 week దాకా. సో ఆయన హోమియోపతి తెలుసు కాబట్టి ఆయనే బ్రయోనియా 200 తర్వాత 2-3 డోసులు, తర్వాత బ్రయోనియా 1 2-3 డోసులు వేయడం జరిగింది. దాంతో ఫీవర్ తగ్గిపోయింది. సో ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అక్కడి నుంచి దగ్గు మొదలైంది. సో ఈ దగ్గుకి డాక్టర్ గారు దగ్గు రెమెడీస్ అని మనకు హోమియోపతిలో ఉన్నటువంటి చాలా వరకు ఔషధాలు ట్రై చేశారు. డ్రాసిరా, హెపార్సల్ఫ్, కొరాలియం రోబ్రమ్, తర్వాత ఇంకా చాలా ట్రై చేశారు. చూబర్కిలినం, బ్యాసిలినం అన్ని ట్రై చేశారు. సో మొత్తం మీద ఇంచుమించుగా ఒక 1 month అయిపోయిన తర్వాత సో సడన్ గా ఆయన ఇంకా తగ్గట్లేదని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కూడా ఆయన ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడు మనకి కేసు ఇలా ఉంది కదా, మీరు చాలా కేసెస్లో కార్బోవేజ్ ఇండికేట్ అవుతుందని చెప్పారు కోవిడ్. సో తనకి కూడా సడన్ గా దగ్గు రావటం, చెమటలు పట్టేయటం, గాలి ఆడకపోవటం, ఫ్యాన్ ఎక్కువ రావాలనుకోవటం ఆ సిమ్టమ్ ఉంది. మొన్న కార్బోవేజ్ వేస్తే కొంచెం రిజల్ట్ వచ్చింది కూడా. సో మీకు ఫోన్ చేసి కార్బోవేజ్ వేద్దాం అనుకుంటున్నాను అన్నారు. అలాగేనండి అన్నాను. సరే కార్బోవేజ్ వేసారు. ఆ రోజు కొంచెం బెటర్మెంట్ ఉంది బట్ తర్వాత ఇంప్రూవ్ అవ్వలే.
సో ఫైనల్గా ఏంటంటే ఇంకా లేదు సార్, ఇంక నేను రెమెడీస్ వేయదలుచుకోలేదు, మీరు ఒకసారి అంటే నేను పేషెంట్తో మాట్లాడతానండి అని చెప్పాను. సరే, పేషెంట్కి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఇండికేషన్స్ అండ్ ద ఎంట్రీ పాయింట్స్ అలాంగ్ విత్ ద హిస్టరీ రెండు కలిపే మాట్లాడుకుందాం, సమయం తక్కువగా ఉండటం వల్ల. సో వెంటనే ఆవిడకి ఫోన్ చేస్తే, అమ్మ ఎలా మొదలైంది జ్వరం అంటే, జ్వరం ఇంచుమించుగా ఒక వారం రోజులు ఉందండి. సో బ్రయోనియా లక్షణాలు కొన్ని ఉన్నాయి. బాడీ పెయిన్స్ ఉన్నాయి, బద్ధకంగా ఉండి పడుకోవాలని ఉండేది. బట్ అందులో కొన్ని మిస్సిలినియస్ సిమ్టమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దాహం ఉంది అని ఈయన చెప్పేవారు. దానికి బ్రయోనియా ఇచ్చారు ఆయన. కానీ దాహం అస్తమానం లేదు. దాహం రోజు రాత్రి వచ్చేది. ఏ 10:30, 11 ఆ టైంకి. ఈ దగ్గు కూడా ఇప్పుడు నైట్ టైమే అగ్రివేషన్. పగలు బానే ఉండేది. నైట్ 11 ఆ టైంకి మొదలైపోయేది దగ్గు. ఇంకంతే, రాత్రంతా దగ్గు అనమాట. సరిగ్గా జ్వరంలో కూడా అట్లాగే జరిగేది. ఆ జ్వరం మొదలయ్యేది, రాత్రంతా జ్వరం ఉండేది. పగలు కొంచెం పర్వాలేదు. అంటే కొంత ఉన్నా వాళ్ళు థర్మామీటర్‌తో చూసుకోలేదు ఆవిడ చెప్పిన విధానంలో. బట్ మొత్తం మీద రాత్రి ఎక్కువగా ఉండేది. ఆ జ్వరం మొదలయ్యే ముందు బాగా దాహం వేసేది. ఇది ఆవిడ చెప్పినటువంటి పాయింట్. ఇంకా రెండోది, ఈ జ్వరంలో మామూలుగా చాలా నీరసంగా ఉండటం ఇవన్నీ ఓకే. కానీ ఆలోచనలు విపరీతంగా ఉండేవి. అవి చేసేయాలి, ఇవి చేసేయాలి, వంట ఎలా జరుగుతుంది ఇంట్లో, అయ్యో ఈ ప్రాబ్లంతో నేను ఇంట్లో వాళ్ళకి చేయలేకపోతున్నానే, నా వల్ల కావట్లేదు అని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి ఆవిడలో ఉంది. అంటే నన్ను ఈ జ్వరం ఏ పని చేయనివ్వట్లేదు అనేటువంటిది. సో ఈ రకమైనటువంటి సిమ్టమటాలజీ అంతా ఆ ఎక్యూట్ కండిషన్‌లో ఉంది. బ్రయోనియా వేసినటువంటి ఎక్యూట్ కండిషన్‌లో. ఇందాక చెప్పాను కదా, సైన్స్ వైల్ లెర్నింగ్ అండ్ అన్ ఆర్ట్ వైల్ ప్రిస్క్రైబింగ్. సో ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి మనం చూస్తున్నటువంటి దగ్గు పిక్చర్‌కి కారణమైనటువంటి జ్వరం పిక్చరు సరైనటువంటి ఔషధం పడలేదు. అందుకని ఐ టుక్ బ్యాక్ ద కేస్ 1 మంత్ బ్యాక్. అందుకని ఇప్పుడున్నటువంటి పిక్చర్‌ని వదిలేద్దాం. లెట్ అస్ ఫర్గెట్ దిస్. వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ 1 వీక్. అది తీసుకున్నట్టయితే చిత్రంగా ఆ సిమ్టమటాలజీలో ప్రామినెంట్‌గా సిమ్టమ్స్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి థర్స్ట్ బిఫోర్ ఫీవర్, థర్స్ట్ బిఫోర్ చిల్ అండ్ ఫీవర్, నైట్ అగ్రివేషన్, మూడోది పీరియాడిసిటీ, కరెక్ట్‌గా రోజు అదే టైంకి, నాలుగోది డిస్టెన్షన్ ఆఫ్ స్టమక్. ఆవిడ చెప్పింది ఆ వారం రోజులు కూడా విపరీతమైనటువంటి కడుపుబ్బరం, ఆయాసం, ఏమీ తినకపోయినా. అండ్ ఐదవది నోరు చేదు. ఇవన్నీ ఆ ఫీవర్ టైంలో ఆవిడలో విపరీతంగా ఉన్నాయి. సో నౌ వీ హ్యావ్ గాట్ ద యాంకర్ ఫర్ ద కేస్. ఇప్పుడు మనకి యాంకర్ లభించింది కేసులో. ఎందుకంటే ఇచ్చినటువంటి బ్రయోనియా టోటల్ సిమిలిమం కాదు, టోటల్ పిక్చర్ని హ్యాండిల్ చేయలేదు. అది ఏం చేసింది, పార్షియల్గా క్యూర్ చేసింది. జ్వరం తగ్గిపోయింది కానీ దగ్గు తగ్గలేదు. సో అది 1 మంత్ కంటిన్యూ అయింది. సో ఇట్స్ నాట్ సపరేట్ డిసీజ్, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్. సో ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ ముందుకు వెళ్ళి ఆ 1 వీక్ స్టడీ చేయటం వల్ల మనకి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఇందాక నేను చెప్పానో వాటిని బేసిస్గా తీసుకుని చైనా రెమెడీ సెలెక్ట్ చేయడం జరిగింది. చైనా మెంటల్ సిమ్టమ్ కూడా ఉంది అందులో. చైనా పీపుల్ ఫీల్ హిండర్డ్, టార్మెంటెడ్, దీనివల్ల నేను బాధింపబడుతున్నాను. అండ్ ద ఆపోజిట్ ఈస్ దే విల్ ఫ్యాంటసైజ్, దే విల్ మేక్ ప్లాన్స్. అందుకని మీరు కెంట్ చదివితే మేక్ ప్లాన్స్, ఎయిర్ క్యాజిల్స్ అని ఉంటుంది. ఏంటి, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. చైనా బిలాంగ్స్ టు రూబియేసియే ఫ్యామిలీ along with coffee, epicac, chinium mars, chinium sulf. With these remedies, China belongs to Rubiaceae family. And you know Rubiaceae, coffee family గురించి మనకు తెలుసు. కాఫీ తాగితే నిద్ర పోతుంది, లేదా మైండ్ ఫ్రెష్గా పనిచేస్తుంది. స్టిమ్యులెంట్స్,
అండ్ చైనా ఫాల్స్ ఇన్ ద వీకర్ పార్ట్. మెంటల్ గా ఆలోచనలు, ఎయిర్ క్యాజిల్స్ బిల్డ్ చేయటం విపరీతమైనటువంటి ఉంటాయి. ఫిజికల్ గా బాగా నీరసపడిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ ద ఐడియా ఫర్ చైనా. సో మొత్తం ఈ సెటప్ అంతా ఎగ్జాక్ట్ గా ఆ 1 week లో సెటప్ అయింది. సో నౌ వీ విల్ కమ్ టు ద potency. సో potency ఈజ్ ఐ సెలెక్టెడ్ 30 ఫర్ రిపిటేషన్. సో ఒకరోజు 11 గంటలకు దగ్గు మొదలవగానే చైనా 30 వేసాం. 3 hours ఆగింది. మళ్ళీ 2, 3 ఆ టైంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ముందే చెప్పాను ఆయనకి, ఏమండి మళ్ళీ మధ్యలో మీకు హోల్డ్ అవ్వదు పొటెన్సీ, కాబట్టి అప్పుడు మధ్యలో కనుక తేడా వస్తే మళ్ళీ చైనా 30 వేయండి అని. సో మళ్ళీ చైనా 30 ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ఓకే, పగలు కూడా ఏదో లైట్ గా కాఫ్ వచ్చి రాలేదు. మళ్ళీ నైట్ సేమ్ కట్ అవ్వలేదు. సో నేను అగైన్ చెప్పాను మళ్ళీ చైనా 30 వేయండి అని. ఈసారి నిన్న చైనా 30 3 hours, ఆ తర్వాత 3rd డోసు ఆ రోజంతా పనిచేసింది, దగ్గు రాలే. నెక్స్ట్ డే ఒక రోజు కంప్లీట్ అసలు ఈ రోజు దగ్గు రాలేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది, 3rd డోస్ ఆఫ్ చైనా 30. కానీ 4th డే మళ్ళీ నైట్ సేమ్ 11 o'clock దగ్గు రావడం స్టార్ట్ అయింది. సో ఇమీడియట్ గా చైనా 200 ఇవ్వమని చెప్పడం జరిగింది. సో విత్ ద చైనా 200 ఏ సింగిల్ డోస్, ఇంకా అప్పటి నుంచి ఇంచుమించు 1 week అయింది ఈ కేసు జరిగి. సో 1 week నుంచి షీ వాజ్ అవుట్ ఆఫ్ కాఫ్. బట్ ఈ 1 week లో నాకు ఆ పర్టికులర్ ఎవరైతే ఆ హస్బెండ్ ఉన్నారో ఆయనకు హోమియోపతి పరిచయం ఉంది. సో ఆయన ఇంచుమించు 4-5 సార్లు కాల్ చేశారు, ఏమంటే నూనె స్మెల్తో తగిలితే దగ్గు వస్తుంది, స్వీట్స్ తింటే దగ్గు వస్తుంది చెప్పాను. దీస్ ఆర్ మెయింటైనింగ్ కాజెస్. మీరు అవి పెడితే మాత్రం మళ్ళీ దగ్గు వస్తుంది. ఫస్ట్ ఒక 1 week 15 days 1 month కంప్లీట్ గా ఆయిల్ సబ్స్టెన్సెస్, నెయ్యి, స్వీట్స్ అవాయిడ్ చేసేయండి. దీస్ ఆర్ మెయింటైనింగ్ కాజెస్ ఫర్ హెర్ డిసీజ్. సో ఆయన నా మాట విన్నారు, ఆ ఆయిల్ సబ్స్టెన్సెస్ కి దూరంగా ఉంచారు. అలాగే నెయ్యి గురించి, స్వీట్స్ కి కూడా తినకుండా ఉన్నారు. ఫంక్షన్స్కి వెళ్ళిన ఏవి తినకుండా ఆయన ఆఫ్ చేశారు. సో విత్ చైనా 200 ఏ సింగిల్ డోస్ 1 week నుంచి మధ్య మధ్యలో ఫోన్స్ వచ్చినా నేను ఈ మెయింటైనింగ్ కాజెస్ వివరించి చెప్పడం జరిగింది. ఆ దగ్గు ప్యాటర్న్ కంప్లీట్ గా పోయింది. అయితే ఒక 4 రోజుల తర్వాత, చైనా 200 వేసిన 4 రోజుల తర్వాత ఒక రోజు ఏమైందంటే సడన్ గా దురదలు ఒళ్ళంతా, సడన్ గా నైట్ టైమే అది కూడా. సో ఇమీడియట్ గా ఆయన కాల్ చేశారు నైట్ టైం, అండ్ ఒళ్ళంతా దురదలు వచ్చేస్తున్నాయి సార్, దిస్ ఈస్ ద రైట్ క్యూర్, ఇంకా ఏమి మీరు చూసుకోవద్దు, అవి మార్నింగ్ కి తగ్గిపోతాయి, మీరు ఏం కంగారు పడద్దు, మెడిసిన్ ఏం వేయద్దు, ఎకినీషియా మదర్ టించర్ ఏం వద్దు, క్యాలిమూర్ 6x నో, ప్లీజ్ వెయిట్ ఫర్ టుడే, జస్ట్ మార్నింగ్ వరకు. సో మార్నింగ్ కి ఆ దురదలు గిరదలు ఎగిరిపోయినాయి. ఇంక తర్వాత ఆ దురదలు కూడా రాలే, 3 days అయిపోయింది. సో షీ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్ డిసీజ్. సో పొటెన్సీ రిపిటేషన్ ఎందుకు మనం చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ 30 పొటెన్సీ ఇవ్వటం వల్ల మనం రిపీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ 30 పొటెన్సీ పనిచేయడం మానేసిన తర్వాత మనం నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళాలి. అది ఇందులో ఫాలో అయినటువంటి ప్యాటర్న్. బట్ ఓకే, ఇందాక సార్ చెప్పినట్టు ఎవ్రీ ఫిజిషియన్ హ్యాస్ హిజ్ ఓన్ ఐడియాస్, హిజ్ ఓన్ స్కిల్స్. సో అన్ని చోట్ల ఇదే పొటెన్సీ వాడాలి అంటే, అది ఉదాహరణ కోవిడ్ కండిషన్స్ లో సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ద డెడ్లీ డేంజరస్ కండిషన్స్ we repeated 1M daily 3-4 times to save the patient. సో పొటెన్సీ అనేటువంటిది it all depends upon the physician's own ideas and creativity. So this is the outline case. Because of the time restriction, I could not give the important details each and everything, but anyhow I think you got the idea of China with the idea of fever with chills, thirst before chill, the periodicity, the bad taste in mouth, noru chedu. This is the China's symbolic picture, ఇది ఉండటం. అండ్ ద ఐడియా ఆఫ్ హిండర్డ్ ఫీలింగ్ ఇన్ మెంటల్, నేను ఏ పని చెయ్యలేకపోతున్నాను, ఇది నన్ను బాధిస్తోంది.
దిస్ ఇస్ ద మెంటల్ సిమ్టమ్. ఈ జ్వరంతో నన్ను ఏ పని చేసుకోనివ్వట్లేదు. ద డెల్యూజన్ మొన్న చెప్పారు సార్ చంద్రమోహన్ సార్, హిండర్డ్, డెల్యూజన్, టార్మెంటెడ్. సో దిస్ ఈస్ ది ఐడియా ఆఫ్ the periodicity, bad taste in the mouth, thirst before chill, the intermittent nature of this is the intermittent nature. This is not the continued fever. మనకి కెలాడియంలో ఇస్తారు, కెంట్ చదవండి ఒకసారి ఎప్పుడైనా. హౌ టు డిస్టింగ్విష్ drugs according to their pattern, or the remittent pattern, fever, intermittent pattern, or the continued pattern. We can differentiate remedies according to their symptomatology. So China has intermittent nature. So the periodicity, although it's not strong as arsenic album, but still China has the periodicity. So this is the idea for the China. Okay. Thank you very much. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చంద్రమోహన్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఆయన ఈజ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నేను చూశాను డాక్టర్ శ్రీకాంత్ గారు చాలా ఎక్స్పీరియన్స్ తో మనకి చాలా అంటే ఇచ్చిన తక్కువ టైంలో కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చారు. నేను ఒక్కసారి కోట్ చేస్తాను. ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా సరే కేసులో బాగా జిగ్జాగ్ ఉన్న కేసులో ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ ది కేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే మొత్తం జిగ్జాగ్ చేసుకొని వచ్చి ఉంటారు. అప్పుడు సిమ్టమ్స్ అన్ని రెమెడీస్ కాదు. అప్పుడు ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు అది అయిన తర్వాతనే వేరేది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ పాయింట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ డాక్టర్ శ్రీకాంత్ sir case. And the steps which he followed is very important. The modalities and diet and regimen, how maintain the case. చైనా తట్టించా, అయ్యో దగ్గు వచ్చింది కదా, మళ్ళీ ఏమంటే అయ్యో అంటా అట్లా కాదు. జస్ట్ వెయిట్. Just avoid the maintaining cause. Hanuman already stated in aphorisms 5th, avoiding the maintaining cause. Practically he applied it. And Herring law of cure, it is followed in his case. Herring law of cure, when cough is decreased, cough is subsiding, తగ్గిపోవడం, not subsiding, తగ్గిపోయినప్పుడు ఇది rashes వచ్చాయి. It is very very wonderful. And the time of aggravation also you can observe, it is typical China. Midnight rashes observed. So it is very practical case. Thank you Dr. Srikanth. Next, thank you very much. I am inviting Dr. Prabha from USA. Please share your valuable experience about China. Thank you. Master, namaskaram. First of all, thank you Chandramohan for a beautiful opportunity to share all our experiences, and thank you for the wonderful effort. So China anedi ఇప్పటికి మనకి ఇద్దరు డాక్టర్స్ ముందు చెప్పారు. there are some very key points which need to be which you need to take into account. సో ఈ చైనా అనేది అసలు ఈ హోమియోపతి అనే శాస్త్రం ఆవిష్కరింపబడడానికి మూల కారణమైన రెమెడీ. చైనా అన్న, సింకోనా అన్న, పెరూవియన్, దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ ఆల్ నేమ్స్ ఫర్ చైనా. ఇది హనుమాన్ గారు ఫస్ట్ ప్రూవ్ చేసిన రెమెడీ. దిస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రూబియేసి. సో ఇది ప్లాంట్ బేస్డ్ రెమెడీ అండ్ రూబియేసికి సంబంధించిన జీనస్ కి సంబంధించిన రెమెడీ. ఇది మలేరియా అంటే లేటెస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మయాజమ్స్ ప్రకారం ఇది మలేరియల్ మయాజంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ రెమెడీస్ గా డాక్టర్ శంకరన్ గారు దీన్ని క్లాసిఫై చేశారు. సో ఈ మలేరియల్ మయాజం అనేది ఏంటంటే హనుమాన్ గారు ఇచ్చిన మనకి 4 మయాజమ్స్ లో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి కొత్తగా యాడ్ అయిన మయాజమ్స్ ఏంటంటే అక్యూట్ మయాజం, టైఫాయిడ్ మయాజం, సోరా, రింగ్వర్మ్, ఇలా ఇంకొక 7 మయాజమ్స్ ని యాడ్ చేశారు. అందులో చైనా అనేది మలేరియల్ మయాజం కి సంబంధించిన మెడిసిన్ అండ్ కీ మెడిసిన్. ఇది అక్యూట్ అండ్ సైకోటిక్స్ మయాజమ్స్ కి మధ్యలో ఉండే రెమెడీ అన్నమాట. ఇప్పుడు ఈ చైనా అనేది మనం ఏదైనా కంప్లైంట్ లో ఐడెంటిఫై చేయాలి అంటే అసలు మనకి న్యూక్లియస్, ఈ రెమెడీ న్యూక్లియస్ ఏంటి అనేది అర్థమైతే మనం ఈ పిక్చర్ ని ఏ కేసులో కనిపిస్తే ఆ కేసులో యూజ్ చేసుకోగలం. సో ఈ మెయిన్ న్యూక్లియస్ ఆఫ్ ద రెమెడీలో చైనాలో ఏంటంటే
లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. అంటే వైటల్ ఫ్లూయిడ్స్ కెన్ బి విరోచనాలు అవ్వచ్చు, వాంతులు అవ్వచ్చు, లేకపోతే పీరియడ్స్ డిశ్చార్జెస్ అవ్వచ్చు, హిమరేజెస్ అవ్వచ్చు, ఏ రకమైన హిమరేజెస్ అయినా అవ్వచ్చు. తర్వాత సెక్షువల్ అబ్సెస్ అండ్ అబ్యూస్ ఆఫ్ మెర్క్యూరీ. వీటన్నిటిలో కూడా ఇవన్నీ సింటమ్స్ ఉన్నప్పుడు చైనా ఇస్ అ కీ రెమెడీ దేర్. ఇందులో పీరియాడిసిటీ ఇస్ వెరీ వెల్ మార్క్డ్. అంటే ఇందాక చెప్పినట్టు డాక్టర్స్ ఏదన్నా కేసులో ఇఫ్ యూ హ్యావ్ ఏ వెరీ మార్క్డ్ పీరియాడిసిటీ, అక్కడ చైనా యొక్క స్పియర్, చైనా ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. ఇంకా ఈ రెండిటితో పాటు ప్రఫౌండ్ డెబిలిటీ, అంటే విపరీతమైన నిస్త్రాణ ఉంటుంది అనమాట వీళ్ళలో. ఎస్పెషల్లీ ఎగ్జాస్టింగ్ డిజీజెస్ లో, క్రానిక్ ఆస్థమాటిక్స్ అవ్వచ్చు, క్రానిక్ హెమరేజెస్ లో అవ్వచ్చు, లేకపోతే క్రానిక్ అనీమిక్ కేసెస్ అవ్వచ్చు. వీటన్నిటిలో కూడా చైనాకి చాలా ప్రఫౌండ్ స్పియర్ ఉంటుంది. అండ్ ఈ అన్నిటి సిమ్టమ్స్ తో కూడా ఫ్లాటులెంట్ డిస్పెప్సియా, అంటే స్టమక్ రిలేటెడ్, కడుపు ఉబ్బరము, తర్వాత విపరీతమైన బ్లోటింగ్, ఎంత తేంచినా లేకపోతే ఎంత ఫ్లాటులెన్స్ పాస్ చేసినా కూడా దానివల్ల వాళ్ళకి రిలీఫ్ రాని పరిస్థితి అన్నమాట. అక్కడ చైనా స్పియర్ ఉంటుంది. అండ్ ఇంటర్మిటెంట్ ఫీవర్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాస్ట్ 2 కేసెస్ ఆఫ్ ఫీవర్స్ లో చైనా ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వండర్ఫుల్ రెమెడీస్. సో ఈరోజు నేను ఒక ఫీమేల్ కేసు, వైటల్ లాసెస్ లో ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తాను. సో ఒక 40-year-old విమెన్, షీ కమ్స్ విత్ ప్రఫౌండ్ టైర్డ్నెస్, లాసిట్యూడ్, విపరీతమైన స్టమక్ బ్లోటింగ్, అండ్ విచ్ ఇస్ నాట్ బెటర్ ఫ్రమ్ ఇరక్టేషన్స్. అంటే ఎంత తేంచినా కూడా ఆ కడుపులో ఖాళీ అవుతున్న ఫీలింగ్ రాని పరిస్థితి అనమాట. అలాంటి కేసెస్ లో ఆవిడ చెప్పిన కంప్లైంట్స్ లో దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అందులో షీఈస్ వెరీ డ్రెడ్ఫుల్ ఆఫ్ ఎనీ ఫిజికల్ అండ్ మెంటల్ వర్క్. అంటే ఆ విపరీతమైన టైర్డ్నెస్ వల్ల ఏ పని చేయడానికి నిస్సత్తువ, ఒక రకమైన నిస్పృహ అనమాట, పని చేయడానికి ఇష్టం లేకపోవడం. అండ్ వెరీ క్వారల్సమ్ నేచర్, చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం, తొందరగా కోపం రావడం. అండ్ ఈవిడికి బాగా ఎక్కువ హెవీ డిశ్చార్జెస్ వల్ల షీఈస్ వెరీ అనీమిక్. సో ఈవిడ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎంత సెన్సిటివ్ ఇండివిజువల్ అంటే, మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ తోటి కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడదన్నమాట. ఇలాగే మాట్లాడుతూ అంటే ఏదన్నా చెప్పాలంటే కూడా ఒక రకమైన చిరాకు, ఒక రకమైన నీరసము, ఒక రకమైన నిస్త్రాణ ఉన్న కేసు అన్నమాట. అండ్ ఆవిడ చెప్పిన ప్రఫౌండ్, అంటే అన్ని కీ సిమ్టమ్స్ లో ఏంటంటే, నేను చాలా ఆల్వేస్ టైర్డ్, ఆల్వేస్ ఇరిటేటెడ్, అండ్ సూసైడల్ థాట్స్ బట్ ల్యాక్ కరేజ్ టు డూ సో. అంటే మనకి సూసైడల్ థాట్స్ లో మనకి ఆర్ఎం, ఈ మెడిసిన్స్ అన్ని ఆలోచిస్తాం, కానీ సూసైడల్ థాట్స్ ఉండి ఆర్సెనిక్ కూడా ఆలోచిస్తాం. వీళ్ళలో ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం లేదనమాట. దే ల్యాక్ ద కరేజ్ టు డూ సో. వెరీ హోప్లెస్నెస్, అండ్ కంప్లైన్స్ దట్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్వెట్ అండ్ ప్రొఫౌండ్ డెబిలిటీ ఆఫ్టర్ స్వెటింగ్. చెమటలు, దిగ చెమటలు పోస్తూ ఉంటాయి, చెమటలతోటి విపరీతమైన నీరసం వస్తుంటుంది. అండ్ షీ టేక్స్ కోల్డ్ వెరీ ఈజీలీ. ఇందులో చైనాలో ఒక కీ సిమ్టమ్ ఏంటంటే, debilitating sweat with great thirst during sweat. Sweat, thirst, they go together. And perspiration which does not ameliorate. ఎంత చెమటలు వస్తుంటే అంత నీరసం వస్తుంది అనమాట. సో ఈ కేసులో చైనా 200తో మొదలుపెట్టి ఒక ఫ్యూ డోసెస్ ఆఫ్ చైనా ఇచ్చేసరికి ఆవిడికి సైకిల్స్ లో అంటే హెవీగా ఉన్న సైకిల్స్ కామ్ డౌన్ అయ్యాయి. అండ్ చైనా వాజ్ రిపీటెడ్ యాజ్ నీడెడ్. ఎప్పుడు కూడా రిపిటీషన్ ఇస్ బేస్డ్ ఆన్ మనకి ఎలాంటి కేసు, అండ్ ఆ కేసులో దాని డెప్త్ ఆఫ్ ద కేసు, ఎంత మార్క్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, అండ్ ఎంత పెథలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ ఆ రెమెడీ డెప్త్ ఎంత, డిసీజ్ స్ట్రెంగ్త్ ఎంత. సో always remember potency and repetition should match the intensity of the disease. అలాంటి కేసెస్ లో ఈవిడ కేసుని చైనా 200తో స్టార్ట్ చేసి 1M తో ఎండ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ డోసెస్ ఆఫ్ చైనా 1M, షీ హాజ్ రిలీవ్డ్ ఆఫ్ ఎనీమియా. అనీమిక్ స్టేట్ లో ఈ మెడిసిన్, ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద వెరీ ప్రొఫౌండ్ స్పియర్ ఇన్ దిస్ అనమాట. సో డాక్టర్ టెస్టే అనే ఆయన ఈ మెడిసిన్ ని, చైనాని ఫెర్రమ్ గ్రూప్, అంటే బాగా అనీమిక్ ఉన్న కేసెస్ లో ఈ చైనా హ్యాస్ బీన్ ప్లేస్డ్ విత్ ఫెర్రమ్, ప్లంబమ్, ఫాస్ఫరస్, కార్బో అనిమాలస్, పల్సటిల్లా,
జింక్, వీటన్నిటికీ కూడా బ్లడ్ ని ఆల్టర్ చేసే కెపాసిటీ ఉంది. అంటే ఇట్ కెన్ బి ఇట్ కెన్ బి ప్రొఫౌండ్ హిమరేజెస్, ఇట్ కెన్ బి గ్లోబులిన్ ప్రాబ్లం, ఇట్ కెన్ బి హిమాటిన్ ప్రాబ్లం, ఇట్ కెన్ బి ఫైబ్రిన్ ప్రాబ్లం. ఇవన్నీ అంటే బ్లడ్ లో అన్ని కాంపోనెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాటిల్లో చైనా ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేటెడ్ రెమెడీస్ అలాంగ్ విత్ ద అదర్ మెడిసిన్స్ అన్నమాట. ఎస్పెషలీ పర్నీషియస్ అనీమియా. చైనాతో పాటు ఇంకొకటి ఆలోచించాల్సిన మెడిసిన్ ఏంటంటే చినియం ఆర్స్. చినియం ఆర్స్ ఇస్ ఫర్ కాన్స్టెంట్ ఇంక్రీజింగ్ అనీమియా ఫ్రమ్ హెమరేజెస్ అండ్ సప్యురేషన్స్. అంటే బాగా హెవీగా డిశ్చార్జెస్ ఉన్న కేసెస్ లో, హెవీగా ఇట్ కెన్ బి ఎనీవే, ఇట్ కెన్ బి పీరియడ్స్ వల్ల అవ్వచ్చు, పైల్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ అవ్వచ్చు, బ్లడ్ మోషన్స్ అవ్వచ్చు. వీటన్నిటి కేసుల్లో కూడా చైనా ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేటెడ్ రెమెడీస్. ఇప్పుడు ఫీమేల్ కేసులో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్? ఇప్పుడు మనకి కేసులో కొన్ని డీటెయిల్స్ తెలిసాయి, కానీ మనకి కన్ఫర్మేటరీ సింటమ్స్ ఏంటి అంటే టూ ఎర్లీ, టూ ప్రొఫ్యూజ్ మెన్స్ట్రుయేషన్, బ్లడ్ ఎట్లా ఉంటుందంటే డార్క్ గా ఉంటుంది, కోయాగులేటెడ్ గా ఉంటుంది, అండ్ మార్క్డ్ గా అన్ని సింటమ్స్ లోనూ స్టమక్ లో డిస్టెన్షన్ ఉండాలి. అంటే కడుపు ఉబ్బరం ఉంటుంది కేసుల్లో. ఏ బాధ ఉన్నా, పీరియాడిసిటీ, ఫ్లాటులెన్స్, నీరసం, డెబిలిటీ, ఈ మూడు ఉన్నప్పుడు చైనా కెన్ బి థాట్ ఆఫ్ అన్నమాట. అండ్ అమెనోరియా అంటే పీరియడ్స్ లేని స్థితి. ఇది అమెనోరియా కెన్ బి ఫ్రమ్ సప్రెస్డ్ గ్రీఫ్ ఫర్ ఎ క్రానిక్ పీరియడ్. ఓకే, వీటిల్లో చైనా కెన్ బి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్. ఇప్పుడు ఏదైనా కేసులో మనకి చైనా ఇండికేట్ అవుతుంది అనుకున్నప్పుడు కన్ఫర్మేటరీ సింటమ్స్ ఏంటి అనుకున్నట్లయితే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, పర్సన్స్ హూ ఆర్ డెబిలిటేటెడ్, అంటే ఇప్పుడు నీరస పడిపోయారు కానీ ప్రీవియస్ గా అంటే ఈ డిసీజ్డ్ కండిషన్ లో ముందు దే ఆర్ వెరీ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ రబస్ట్ హెల్త్. ఆ కేసెస్ లో ప్రస్తుతానికి వైటల్ ఫ్లూయిడ్స్ వల్ల ఎవరైతే డెబిలిటేట్ అయ్యారో చైనా ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ టు థింక్ ఆఫ్. అండ్ గ్రేట్ సెన్సిటివ్నెస్ టు టచ్, బట్ దే ఆర్ బెటర్ బై హార్డ్ ప్రెషర్ అన్నమాట. అండ్ యాజ్ ఐ సెడ్ ఫ్లాట్యులెన్స్, ఎవ్రీథింగ్ తిన్న ప్రతిదీ కూడా గ్యాస్ లాగా అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈటన్ టర్న్స్ ఇన్ టు గ్యాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ బెటర్ బై ఇరక్టేషన్. ఇదర్ తెంచిన గ్యాస్ పాస్ చేసినా కూడా ఇందులో కీనోట్ ఏంటంటే తిన్న ప్రతిదీ గ్యాస్ లాగా తయారవుతుంది, మనకు కార్బోవేట్స్ లాగా. కానీ ఇట్ ఈస్ నాట్ బెటర్ బై ఇరక్టేషన్ ఆర్ బై ఫ్లాట్యులెన్స్. అది దట్స్ వన్ ఆఫ్ ద ఇండికేటెడ్ థింగ్స్. ఇంకొకటి ఇదేంటంటే క్రానిక్ ఆల్కహాలిజం. అంటే మనకి ఇవి అక్యూట్ కేసెస్ లో ఫీవర్స్, మోషన్స్, డయేరియా ఇవన్నీ ఆలోచించిన క్రానిక్ కేసెస్ ఆల్కహాలిజం ఇస్ వన్ ఆఫ్ క్రానిక్ సింప్టమ్. సో వాటిల్లో మిగిలిన రెమెడీస్ తో పాటు చైనా ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేటెడ్ మెడిసిన్స్ అన్నమాట. ఇక్కడ అంటే వీళ్ళ మెంటల్ స్పియర్ ఎలా ఉంటుంది, వీళ్ళు క్రానిక్ ఆల్కహాలిజం లోకి దిగడానికి అనేది చిన్న మెంటల్ సింటమ్స్ గురించి ఆలోచిద్దాం. సో ఈ రెమెడీ ఏంటంటే ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇండివిజువల్. అంటే నక్స్వామికాకి నాట్రమ్యూర్కి మధ్య ఈ రెమెడీని ప్లేస్ చేశారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ సెన్సిటివిటీ. వీళ్ళలో కోర్ సెన్సేషన్ ఏంటంటే వీక్ ఫీలింగ్ అన్నమాట. నేను ఏం చెయ్యలేను, ఓకే, నన్ను ఎవరో ఆపుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, ఐఎమ్ బీయింగ్ ట్రబుల్డ్ బై అన్ అదర్ పర్సన్. అంటే నేను వాళ్ళేదో చేయడం వల్ల నా పని నేను చేయలేకపోతున్నాను. ఓకే, ఇది ఒక రకంగా దిస్ ఈస్ అ కామన్ థింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే నేను ఈ పని చేయాలంటే వాళ్ళు అడ్డం పడ్డారు కనుక ఈ పని చేయలేకపోయాను, లేకపోతే వీళ్ళు ఇచ్చేసారు కనుక నేను అచీవ్ చేయలేకపోయాను. సో ఇలాంటిది దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ దట్ యూ సీ. కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ పర్సిక్యూటెడ్. ఓకే, నా అంబిషన్ ని నేను అచీవ్ చేయలేకపోవడానికి ఎవరో కారణం. సో ఏం చేస్తాడంటే హీ ఫ్యాంటసైజెస్ అండ్ ప్రొజెక్ట్స్ హిమ్సెల్ఫ్ టు బి వర్ది ఆఫ్ నేను ఈ అంబిషన్ నేను చేయగలిగిన నాకు సామర్థ్యం ఉన్నా వీళ్ళ వల్ల చేయలేకపోయాను, అది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో మనం ఫస్ట్ లో చెప్పినప్పుడు ఇది అక్యూట్ అండ్ సైకోటిక్ స్టేట్ మధ్యలో ఉన్న రెమెడీ అని చెప్తున్నాం. ఈ అక్యూట్ స్టేట్స్ లో చాలా అక్యూట్ ఫియర్స్ ఉంటాయి, యాంగ్జైటీస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఫియర్ ఆఫ్ డాగ్స్ ఇస్ వెరీ ప్రామినెంట్. ఇంకొకటి ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ టార్చర్. అంటే వీళ్ళు ఏ చిన్నది చెప్పాలన్నా కూడా వాళ్ళని ఎవరో టార్చర్ పెట్టేస్తున్నారు. ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ నాకు హెడేక్ ఉంది అని చెప్తారు. నాకు హెడేక్ ఉంది కానీ ఈ హెడేక్ నన్ను ఎంత టార్చర్ పెట్టేస్తుందంటే
నాకు దీనివల్ల పని చేసుకోలేకపోతున్నాను అని చెప్తారు. అంటే దట్స్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. వెరీ ఫ్రస్ట్రేటెడ్, యాంగ్రీ, తర్వాత వెరీ ఇండిఫరెంట్. వీళ్ళలో దే డోంట్ హ్యావ్ డిజైర్ టు లివ్, బట్ అట్ ద సేమ్ టైం సూసైడ్ చేసుకునడానికి వీళ్ళకి ధైర్యం ఉండదు. వెరీ సెన్సిటివ్, ఎస్పెషలీ ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్, సెన్సిటివ్ టు ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ అండ్ ఇన్సల్ట్స్. ఏ చిన్న మాట అన్నా కూడా చాలా హర్ట్ఫుల్ గా తీసుకొని దీనివల్ల నేను చేయలేకపోతున్నాను అని అనుకునే స్టేట్ అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు డ్రింకింగ్ లోకి దిగితే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ది టర్న్ ఇంటూ క్రానిక్ ఆల్కహాలిక్. రిజల్టెంట్ సిమ్టమ్స్ లో ఏమవుతుంది, వీళ్ళకి లివర్ లోను, స్ప్లీన్ లోను సోర్నెస్ ఉంటుంది. చాలా ఫ్లాట్యులెంట్ రెమెడీ. మనం న్యూక్లియస్ ఆఫ్ ద రెమెడీలో ఫ్లాట్యులెన్స్ ఒకటి అనుకున్నాం. సో దే హ్యావ్ అ గ్రేట్ ఫ్లాట్యులెన్స్, అండ్ ఫ్లాట్యులెన్స్ లో whole abdomen is enormously distended, not better from irritations, or ఒకవేళ రిలీఫ్ ఉన్నా కూడా చాలా టెంపరీగా ఉంటుంది అనమాట. తినదంతా కూడా గ్యాస్ లాగా టర్న్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఈ తాగే ఇదర్ ఆల్కహాలిక్స్ లో కానీ లేకపోతే చైనా ఇండికేటెడ్ ఉన్న కేసెస్ లో వాళ్ళకి బికాస్ లివర్, స్ప్లీన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కనుక గాల్ స్టోన్స్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ దట్ యూ కెన్ సీ. ఆ గాల్ స్టోన్ కాలిక్ వచ్చినప్పుడు ఏంటంటే తిన్న తర్వాత అగ్రవేషన్ ఉంటుంది, బెటర్ బై బెండింగ్ డబుల్. మనకి కొలసింత్ లాగా ఇందులో కూడా బెటర్ బై బెండింగ్ డబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళలో డిజైర్ ఫర్ స్వీట్స్, ఓకే, సార్ థింగ్స్, పంజెంట్ థింగ్స్, హైలీ స్టిమ్యులెంట్స్. అందుకే ఇట్ ఈస్ బిట్వీన్ నక్స్వామిక్ అండ్ నాట్రమ్యూర్ అనుకున్నాం. వీళ్ళకి దే క్రేవ్ ఫర్ హైలీ సీజన్ ఫుడ్, దే క్రేవ్ ఫర్ సాల్ట్. వీళ్ళకి ఫ్యాట్ కి, ఫ్రూట్ కి అవర్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి కేసెస్ లో, అంటే ఇఫ్ యూ సీ అ క్రానిక్ ఆల్కహాలిక్ కేస్ వేర్ దే ఫిట్ ఇన్ టు ద న్యూక్లియస్ ఆఫ్ ద రెమెడీ. ఏ రెమెడీనైనా కూడా ముందు దాని న్యూక్లియస్ ఎక్కడుంది, వాట్ ఈస్ ద మెయిన్ కోర్ ఇండికేషన్ ఆఫ్ ద రెమెడీ అనేది ఆలోచించుకుంటే అది ఫిట్ అయినప్పుడు మనం ఏ కండిషన్ లో అయినా కూడా ఈ రెమెడీని ఇవ్వచ్చు. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అక్యూట్ వాటిలో అవ్వచ్చు, క్రానిక్ ఆల్కహాలిజం అవ్వచ్చు, ఆస్తమా కేసెస్ లో చాలా బ్లోటింగ్ ఉంటుంది, విపరీతమైన బ్లోటింగ్. తర్వాత వాళ్ళకి పీరియాడిసిటీ, ఏదర్ దగ్గు వచ్చినా, ఉబ్బసం వచ్చినా ఒక పర్టికులర్ టైంకి ఇండికేట్ అవుతుంది అనమాట. అలాంటి దీంట్లో చైనా ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇండికేటెడ్ రెమెడీస్. సో ఐ హోప్ it helped you all, and thank you Chandramohan again, and thank you all. Thank you, Dr. Prabha. Dr. Prabha well experienced since very long, since 20 years, and she given nice direct picture of China in a practical approach. How can we perceive in a practical way? మన డే టు డే లైఫ్ లో, సామాన్య జీవితంలో చైనాని ఎట్లా మనం గ్రహించాలి అనేది చాలా ప్రాక్టికల్ వేలో, అంటే ఎట్లా మనం పట్టుకోవాలని చాలా హ్యాపీగా, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్. చాలా బాగుంది డాక్టర్ ప్రభా. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే న్యూక్లియస్ త్రూఅవుట్ డ్రగ్ పిక్చర్ లో నువ్వు ఏ పొజిషన్ లో చూసినా న్యూక్లియస్ మాత్రం ఖచ్చితంగా ఉంటది, దాన్ని పట్టుకోగలగాలి అంతే. core of the remedy, it may also called as core of the remedy, it won't be changed. మిగతా సిమ్టమ్స్ ఏదైనా మిగతా వాటిలో చేంజ్ అవుతాయేమో కానీ కోర్ మాత్రం అస్సలు చేంజ్ కాదనమాట. అందుకని కోర్ ఆఫ్ ది రెమెడీ నువ్వు ఏ కండిషన్ లో అయినా సరే మ్యాచ్ చేసుకున్నావు అంటే ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ ప్రభా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ విల్ బి డాక్టర్ ప్రియాంక ఫ్రమ్ Bangalore. I want to share your valuable experience, Dr. Priyanka. I am inviting you. Thank you. Good morning to everybody. I am Dr. Priyanka. I am practicing in Bangalore. I'll share a case, though not a very small one, but it took a lot of my time to understand that patient and also treat him well. It was a case of sleeplessness. So the person was not able to sleep even for about 2 to 3 hours in a day. So he came to me for sleeplessness problem. So when he came for sleeplessness problem, we were asking him, okay, what had happened and how it started and all that. So when the patient was expressing, he said
Ratri Adre, it is a problem to me. In the sense, the person was from Bangalore and he was talking in Kannada. So what he said was, night is a very much frightening time for me because all my symptoms will start in the night. He was a patient of about 40 years old, and he was so irritated and so frustrated because he was not able to sleep. Then I wanted to know what other things was troubling him. Then he explained me that he gets headache both in the temple region and it only starts in the night. And he was showing me that if I press it like this, only then the pain goes away, otherwise the pain stays. And if he does not sleep, the pain is going to again increase, but it used to come back only in the night time. Then he was also complaining about roaring sound in the ear, which we call as tinnitus. Both the ears he had this roaring sound, and that also used to start only in the night time. Then for a couple of times, the patient experienced bleeding of nose. That also happened only in the night time, and all the symptoms was after 10:30 in the night. And then when we asked about this eating pattern and other things, he said anything I eat, my stomach used to get bloated. And once it gets bloated, and I was not able to eat much, nor I was able to feel comfortable, especially after dinner. Then I asked him, when you don't get sleep, what is that you do in the night? So when he does not get sleep, he frequently goes to bathroom and he comes back. If he sleeps, he is not going to the bathroom. If he's not getting sleep, he goes to the bathroom frequently. Immediately after coming from bathroom, he sips water. So this used to happen. Then I asked him to tell him about himself. Then he said, doctor, I was a very nice and a strong person before, and I was also a very happy person. But since last few years, when all this problem started, I've become the most irritated and most angered person in my house. He keeps shouting at everybody because he is not able to sleep. Any small sound, for example, somebody talks loudly in his house, he is irritated. It causes a lot of restlessness and irritation to him. If there is any construction activity that is going on near your house, he cannot bear that sound. Then I asked him, how do you feel about yourself? He feels that, he said, I was a very capable person, but because of my family people, I was not able to achieve much. He said, I had to go to abroad, but my parents did not leave me. I have so many goals, but I am not able to do it because of my family people. I asked his family members how he is at home. They said that before he got all this problem, he was very nice, very caring person. But now, because of all the sleeplessness, he started screaming, shouting, and always irritated, whether be it with the wife or be it with the kids. Then I asked about his genitals, about his appetite, about his thirst, and other things. He said he feels very thirsty and he loves to take cold water. Then appetite, it was not great because anything in small quantity used to eat, the abdomen used to get extended. Then I asked about the perspiration. He's a person who sweats a lot, and he says that most of the time in the day and in the night, he feels tired. Now, why this case for China? Honestly, I did not give China when the patient came to me for the first time. I was more with Naxomica than China. So one dose of Naxomica 200 was given to this patient. And after 15 days, when he came back, the improvement was not very great. So again, the case was taken, and again I asked, you tell me more about yourself. And then the patient started telling, I always feel that I am suffocated to an extent that he feels that because of others, he cannot even do a smallest of small things. And whenever I ask him, okay, why is that something is not done? He always has a reason to tell on somebody else. Because of them, I could not do this work. Then after talking to him for a greater time and in detail, then I thought about China.
So why China? Already Dr. Prabha ma'am explained us about the periodicity. So this patient, he's being fine all through the day. As the night is approaching, all the symptoms are becoming worse. So the periodicity is that every day by night, the patient is getting bad. Second thing is the flatulence part, the bloating of the abdomen, the erectations, and all that is not making the person better. It is making it very uncomfortable for the patient during the night time. Then loss of fluids is one of the very, very important point in China. Here, loss of fluid is very, very frequent and very intense sweating. If you look at that patient, if he sits in my cabin for just 1 minute and the fan is off, the complete face will be wet. And the face looks so sick, so irritated with frowns and with lines on the forehead. Then 1 dose of China 200 was given to him on the second visit. And after 15 days, when the patient came back, he told me that he's able to sleep for about 4 to 5 hours in the night, though not continuously, but at least with 1 or 2 waking in the between. Then I asked him how is that he's being at home now. The patient told me that he's much better, a little calmer with kids, also with wife, and he's able to do many of his works which was not completed all these years. He's able to have a routine. He's able to lead a bit and a better life than when compared to before. So many a times we get confused with many number of medicines. Already everybody have told you about China. So again, telling about China, I will not do that. But what I would say is there are so many very similar medicines which we can get confused of. So be very careful when you're doing the comparative studies. For example, the same case, it can lead you to Naxomica 200, it can lead you to acid phos, it can lead you to China, it can lead you to Natromure 2. So before you decide, please take the general symptoms, that is to differentiate. The first thing that you would consider is the mental symptoms, which is very important. But when you have to discriminate between the medicines, please take all the totality into consideration. Please also take care of the general physicals and then only distinguish and give the medicine, because what the doctor decides is what is going to happen with the patient. Till the case taking, it is the patient's duty of what he is giving us the information. But once the case taking is over, when it comes to the prescription part, it is the duty of the doctor to really understand the patient well and then decide the medicine. So be careful when you have to discriminate between 2 or 3 very similar medicines and then take a call. Thank you so much for this opportunity. Thank you, Dr. Priyanka Garu. We enjoyed your session a lot because you continued the China practical session with the similar how the remedy can be clarified and differentiated from one remedy to another remedy. Okay, so it is very wonderful session, and the most thing is how can the similar remedies Naxomica, how can we can differentiate from Naxomica to China. It is very wonderful because it is a very practical session for everyone. It will come because everyone want okay, we can give China or Naxomica or Natromure, how we can go like that. The doubt will be there, and at that time our practical points will how we can differentiate from Naxomica to China. It is very most important, and we will explain. We will continue later with the lecture by Dr. Amar from Mongol. I am inviting you, Dr. Amar. Please continue. Good morning. Yeah. Thank you. Good morning, sir. Okay. Good morning. Good morning to all the group members and participants. Good morning to all the doctors who are participating. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, అది కనిపిస్తుందా? గుడ్ సార్, ఈ స్క్రీన్ ఓకేనా?
ఓకే, గుడ్ అమర్. Cake Good, Amar. కనిపిస్తుంది. Yeah. Good. Sir, the name of the patient is JR. Due to privacy reasons, I have name reveal చేయట్లేదు. Occupation, he is an RMP. Age 52 years male. అతను నా దగ్గరికి కాన్స్టిపేషన్ తోటి వచ్చారు సార్. సో హార్ట్ స్టూల్స్ ఎప్పుడైతే అతనికి హార్ట్ స్టూల్స్ స్టార్ట్ అవుతుందో అతనికి ఆ భయం ఉంటుంది. కాన్స్టిపేట్ అవుతున్నాను, బ్లడ్ లో ఏమన్నా స్టూల్స్ లో ఏమన్నా బ్లడ్ వస్తున్నట్టు అనిపించడం, ఇలా పెయిన్ రావడము, ఇవన్నీ అతనికి ముందే తెలుస్తుంది. అది ఎలా అంటే అసలు ఫస్ట్ హార్ట్ స్టూల్ తోటి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా బ్లడ్ ఇన్ స్టూల్ స్టార్ట్ అయిపోతుంది. సో హీ ఫీల్స్ టెరిఫైడ్ విత్ పెయిన్. ఆ పెయిన్ లో వచ్చిన నొప్పి వల్ల అతను చాలా బాధపడిపోతూ ఉంటారు. సో కంప్లైనింగ్ ఆఫ్ కాన్స్టిపేషన్, హార్ట్ స్టూల్స్ అండ్ బ్లడ్ ఇన్ స్టూల్స్ సిన్స్ 10 years. BP is 90/60, pulse rate is 89 and saturation is 96%. Onset is gradual and పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి అడిగినప్పుడు అతను చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ ద స్టూల్, ఎప్పుడైతే మోషన్ కి వెళ్తారో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో యానల్ రీజియన్ లో కూడా సైడ్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే కొంచెం క్వైరీ ఉంది దాంట్లో. మోస్ట్లీ రైట్ సైడెడ్. లొకేషన్ యానల్ రీజియన్, సెన్సేషన్ బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్. సో విపరీతమైన మంట ఉంటుంది. ఆ మంటలో అతను ఇంకా సో ఇవి ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను అడిగినప్పుడు, స్పైసెస్ తీసుకున్నప్పుడు, నాన్ వెజ్ తీసుకున్నప్పుడు, లేదా ఏమన్నా బయట ఫుడ్ కారంగా తిన్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్పారు. సో పాస్ట్ హిస్టరీ 1 month బ్యాక్ ఇతను కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ జరిగింది. ఆక్సిజన్ పెట్టాలన్నారు. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి మెడిసిన్ అడుగుతున్నప్పుడు సో మొత్తం అక్యూట్ కేసు ఒకటి తీసుకొని అతను కార్బోవెజ్ 200 1 dose ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ డే అతన్ని డిశ్చార్జ్ చేశారు. సో ఆ నమ్మకం మీద మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లం రిపీట్ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆల్ ఆర్ హెల్దీ. సో మదర్ కి, ఫాదర్ కి, సిబ్లింగ్స్ కి, బ్లడ్ రిలేటివ్స్ ఎవరికి ఈ ప్రాబ్లం లేదు. పర్సనల్ హిస్టరీ, ఫిజికల్ మేకప్ లో అతను ఎలా ఉన్నారు చూడడానికి అనేది తీసుకుంటే అతను హీఈస్ వెరీ క్యాజువల్, నార్మల్ గా ఉంటాడు. ఫ్యాట్, ఫెయిర్, రౌండ్ ఫీచర్స్ మొత్తం రౌండ్ గా ఉంటాయి. అతని ఫీచర్స్ మొత్తం రౌండ్ ఫేస్, రౌండ్ బెల్లీ, మోస్ట్లీ అబ్డామినల్ ఫ్యాట్ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్. సో ఎలా కూర్చుంటున్నారు అనేది చూస్తే మిడిల్ నుంచి బ్యాక్ కి కూర్చుంటారు. అది బ్లాక్ కాదు, బ్యాక్. సో అదొక స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, సారీ. ఫిజికల్ జనరల్స్, హెపటైటిస్ నార్మల్, థర్స్ట్, హీఈస్ వెరీ థర్స్టీ పర్సన్ అండ్ హీఈస్ వెరీ హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. సో అతను ఎక్కువగా భయపడి ఆ యాంగ్జైటీ వల్ల ఎలాంటి ఫుడ్స్ తీసుకోడు. సో చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు. ఎంత ఇష్టం ఉన్నా గానీ ఆ హెల్త్ కాన్షియస్ వల్ల ఏమన్నా అయిపోతుందేమో ఆ భయం తట్టుకోలేక చాలా తక్కువగా తింటారు. డిజైర్ స్వీట్స్, ఎక్కువగా స్వీట్స్ తింటారు. నాన్ వెజ్ ఒకప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గించి తింటున్నారు ఈ పెయిన్ వల్ల. యూరిన్ ఈస్ నార్మల్, బౌల్స్ ఆర్ కాన్స్టిపేటెడ్, హార్ట్ స్టూల్స్, పర్స్పిరేషన్ ఓవర్ ద నెక్, యాక్సిలా అండ్ బ్యాక్. స్లీప్, హీ కాంట్ స్లీప్ డ్యూ టు ద పెయిన్. థర్మల్స్ తీసుకొని చాలా ప్రోబ్ చేసి అడిగినప్పుడు సమ్మర్ క్లైమేట్ లో ఎప్పుడైతే ఇతను బయటికి రావడం జరుగుతుందో ఆ టైంలో ఇతనికి ఎక్కువగా చెమటలు రావడం, ఎక్కువగా థర్స్టీ ఫీల్ అవడం, ఎక్కువగా ఇబ్బంది పడడం, పెయిన్ ఎక్కువగా పెరగడం, ఇవన్నీ ఆ టైంలో జరుగుతూ ఉంటాయి. సో హీఈస్ అన్ హార్ట్ పేషెంట్. డిజైర్స్ ఫ్యానింగ్, బెటర్ ఇన్ కోల్డ్ క్లైమేట్. సో
mental generals, sitting posture is very casual, restless while sitting, అటు ఇటు చూస్తూ తిరుగుతూ, ఒక చైర్ మీద కూర్చొని ఇంకో చైర్ మీద చేయి వేసి మాట్లాడేవాళ్ళు, ఒక వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా అక్కడ క్లినిక్ వరకు వచ్చి కూర్చొని ఒక్కళ్ళే, వాళ్ళ సన్ సపోర్ట్ కూడా లేకుండా మాట్లాడగలిగేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మనం ఆలోచించాల్సిన రెమెడీస్ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ రెమెడీస్ గురించి ఆలోచిస్తాం. సో మోస్ట్లీ మెటాలిక్ రెమెడీస్ ఒకసారి థింక్ చేయాల్సి రావచ్చు. స్పీచ్ ఈస్ మోడరేట్, బిహేవియర్ ఈస్ వెరీ క్యాజువల్. ఆబ్జెక్టివ్ సింటమ్స్ వాళ్ళ అటెండర్స్, వాళ్ళు వచ్చిన ఎవరితో అయితే వచ్చారో వాళ్ళ కొడుకు చెప్పిన సింటమ్స్ ఏంటంటే, సార్ ఇతను బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బీడియంగా ఉంటారు అని చెప్పారు. బట్ అది ఆబ్జెక్టివ్ సింటమ్స్ మనం కన్సిడర్ చేయడానికి అటెండర్స్ దగ్గర నుంచి అవ్వదు కాబట్టి నేను క్వైరీ పెట్టాను. అది ఇంకోసారి నెక్స్ట్ విజిట్ లో ప్రోబ్ చేద్దామని. సో అడాల్సెంట్, ఇన్ఫాంట్, యంగ్ ఏజ్ మొత్తం హెల్దీగానే ఉన్నారు. సో మిడిల్ ఏజ్ 45 నుంచి 70 ఇయర్స్ మధ్యలో అప్పుడు సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఫస్ట్లీ కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం బర్నింగ్ స్టూల్స్, కాన్స్టిపేషన్ 10 ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఇప్పుడు ఎక్కువైంది కోవిడ్ తర్వాత నుంచి. సో హీఈస్ రొటీనిస్టిక్ పర్సన్, నార్మల్ గా బతకాలనుకుంటాడు, బట్ వెరీ యాంగ్జియస్ అబౌట్ హిస్ హెల్త్. హెల్త్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించడం. అతను జనరల్ గా హాటీ పర్సన్, బట్ మనం ఎప్పుడైతే ఫస్ట్ మాట్లాడతామో వెళ్ళి ఆ హాటీనెస్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఫియర్ఫుల్ టు టేకప్ ద న్యూ థింగ్స్, అంటే ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ అతను స్టార్ట్ చేయడానికి కొంచెం భయపడతారు, కొంచెం లేట్ అవుతుంది స్టార్ట్ చేయడానికి. ఈట్స్ ఓన్లీ హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఏదైతే ఉందో అటువైపు కూడా వెళ్ళరు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కాజేషన్ తీసుకుంటే అగ్రివేటెడ్ అండ్ స్టార్టెడ్ అగైన్ ఆఫ్టర్ ద కోవిడ్ సెకండ్ వేవ్. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ CORADS 5 గివెన్ కార్బోవేజ్ 201 dose అండ్ రిలీవ్డ్. తర్వాత రోజు ఆక్సిజన్ తీసేశారు, దాని తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత ఈ కంప్లైంట్ తోటి వచ్చారు. మయాజమాటిక్ డయాగ్నోసిస్, ఈ మయాజం సైకోటిక్ మయాజం కిందకు వస్తుంది. ఫిజికల్ అండ్ మెంటల్ విత్ పాథలాజికల్ స్టేట్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. హెడ్ టు ఫుట్ అసలు ఎలా ఉన్నారు, అసలు డిఫరెన్షియేషన్ ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈజ్ వెరీ ఫాస్ట్, ఈ మేక్స్ ఐ కాంటాక్ట్, కళ్ళలోకి చూస్తూ మాట్లాడతారు. హెయిర్ బాల్డ్, థిన్ హెయిర్, చాలా థిన్ హెయిర్ ఉంటుంది అతనికి. షేప్ ఆఫ్ ద ఫేస్, రౌండ్ ఫేస్, స్మాల్ ఐస్, రౌండ్ బ్లాకిష్ కాలర్ విత్ స్వెట్. నెక్ చుట్టూరు ఆ పర్స్పిరేషన్, ఆ కాలర్ చుట్టూరు ఉండే పర్స్పిరేషన్ ఉంటుంది. ఎక్కువగా స్వెట్టింగ్ నెక్ మీద, బ్యాక్ మీద ఎక్కువ ఉంటుంది. డ్రై లిప్స్, చెస్ట్ ఈస్ అక్యుములేటెడ్ విత్ ఫ్యాట్, లోవర్ అబ్డామినల్ బెల్లీ ఫ్యాట్, అండ్ ఫోర్ హెడ్ ఈస్ వెరీ వైడ్, చాలా పెద్ద ఫోర్ హెడ్. టంగ్ ఒకసారి ఓపెన్ చేసి టంగ్ చూస్తే లాంగ్ టంగ్, బట్ మధ్యలో ఒక బ్లాక్ స్ట్రీక్ ఉంది. టీత్ ఆర్ నార్మల్, థైస్ ఆర్ బల్కీ, cheeks are bulky and fat, skin fiery, shiny, perspiring, palms thick, short fingers. Warts are over his neck. పులిపిర్లు ఎక్కువగా మెడ చుట్టూరు ఉన్నాయి. అన్కామన్ అండ్ పెక్యులర్స్, ఈ కేసు మొత్తంలో మనకి ఎక్కువగా ప్రోబ్ చేసి అడిగి ఏవైతే అన్కామన్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ తీసుకుంటే, ఈజ్ హార్ట్ పేషెంట్, excessive thirst, excessive perspiration, is routinish, anxious, fearful to take up new things, inquisitive, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇదేంటి, అదేంటి, ఇది ఎందుకు ఇస్తున్నారు, నాకు తగ్గుతుందా లేదా, ఎప్పటికి తగ్గుతుంది, ఎన్ని రోజులకి తగ్గుతుంది, నేను ఇది తింటున్నాను, తినచ్చా లేదా, ఇలా ప్రతిదీ క్వశ్చనింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్. సో ఇవన్నీ తీసుకొని రిపటరైజేషన్ చేస్తే, సో ఇక్కడ వచ్చిన సిమ్టమ్స్ నేను తీసుకున్నవి యానల్ ఫిషర్, సివియర్ షార్ప్ కట్టింగ్ పెయిన్. సో జనరల్ సిమ్టమ్ గా తీసుకున్నాము, దానికి రెమెడీస్ అయితే ఏం రాలేదు. బట్
stool deficient urging, hard. Food and drink, sweet desires for, anxiety, health about, mind inquisitive, sleep restless, mind sensitive and oversensitive. సో ఇలా తీసుకున్నప్పుడు వచ్చిన రెమెడీస్ లైకోపోడియం, సల్ఫర్, నైట్రిక్ యాసిడ్, పల్స్టెల్లా, కాల్కేరియా, సెపియా, సైలిషియా, ఆర్సనిక్, మెగ్నీషియం, నాట్రోమీర్ అండ్ చైనా ఎక్కడో లాస్ట్ లో ఉంది. సో ఐ థాట్ ఇట్స్ నాట్ చైనా. ఫస్ట్ ప్రాబుల్ రెమెడీస్ గ్రాఫైటిస్, సల్ఫర్, కార్బోవిజ్, లైకో ఇవే అనుకున్నాను. సో గ్రాఫైటిస్ 1 డోస్ ఇచ్చాను. అవసరమైతే లైకో 200 ఇచ్చి పంపించాను. అతను చాలా దూరం నుంచి వచ్చారు. సో అందుకని లైకో 200 మళ్ళీ రావడానికి అవ్వదు అని చెప్పి గ్రాఫైటిస్ 30తో ఇంప్రూవ్మెంట్ రాకపోతే లైకోపోడియం ఏమన్నాను. సో గ్రాఫైటిస్ 1 డోస్ ఇచ్చాము. 1 డేకి రిలీఫ్ వచ్చింది అన్నారు కానీ మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఒక 10% వచ్చింది అంతే. తర్వాత ఒక 1 వీక్ ఆగాక మళ్ళీ కాల్ చేశారు. సార్ సడన్ గా ఎక్కువైపోయింది, పెయిన్ అసలు తట్టుకోలేనంత ఉంది అంటే, సో పెయిన్ కిల్లర్స్ కి ఏం వేసినా కంట్రోల్ అవ్వట్లేదు. అతను ఆర్ఎంపీఏ కాబట్టి అతని దగ్గర పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ వాడారు, ఏమి కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇంకా లైకో 200 వేయమన్నాను. లైకో 200 వేశారు. తగ్గకపోతే అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వమన్నాను. తగ్గిందో లేదో అయితే తెలియదు. బట్ నెక్స్ట్ డేకే నేను అతన్ని జూలై 5th రమ్మన్నాను. అతను 26కే వచ్చేసారు. 23rd లైకో 200 1 డోస్ వేసి కాల్లో 26కే నా ముందున్నారు. నాకు అసలు చెప్పలేదు, డైరెక్ట్గా వచ్చేసారు. ఏమైంది ఏంటి అని చెప్పి అడిగితే ఇంప్రూవ్మెంట్ అసలు ఏం లేదు, డైరెక్ట్ పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది అన్నారు. సో నేను నాకు తెలిసిన మా గురువు గారిని అడిగినప్పుడు సార్ చైనా గురించి ఒకసారి ఆలోచించమన్నారు ఇలాంటి సిమ్టమ్స్ చెప్పినప్పుడు. సో నేను ఫస్ట్ కార్బన్స్ అనుకున్నా కానీ చైనా లాగా అనిపించారు. సో నేను తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ మళ్ళీ కేసు మొత్తం రీటేక్ తీసుకొని మళ్ళీ తీసుకున్న తర్వాత చైనా అనిపించారు. కానీ ప్యూర్ చైనా లాగా లేరు. ప్యూర్ చైనాలో ఉన్న సిమ్టమ్స్ ఏమీ లేవు, కానీ మిక్సడ్ చైనా అయి ఉండొచ్చు అని చెప్పి, ఎందుకైనా మంచిది అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే సో చైనా సల్ఫ్ 200 1 డోస్ ఇచ్చాను. ఆఫ్టర్ చైనా సల్ఫ్ 200 80% బెటర్ విత్ ఇన్ 29 జూన్, విత్ ఇన్ 3 days. జస్ట్ 3 days లో అతను మళ్ళీ యాంగ్జైటీ, సల్ఫర్ లో ఉండే యాంగ్జైటీ వల్ల అతనే మళ్ళీ కాల్ చేసి సార్ 80% ఇంప్రూవ్మెంట్ మొత్తం వచ్చేసింది, ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్, నాకు 10 years నుంచి ఉన్న కంప్లైంట్స్ మొత్తం పోయినాయి, ఇంకా 20% ఉంది, ఆ 20% కూడా ఇప్పుడు నాకు భయం ఏంటంటే మళ్ళీ తిరిగి వస్తుందేమో ఈ కంప్లైంట్ అన్న ఒక భయం ఒకటే. ఇంకా అది తప్పితే నాకు ఇంకే భయం లేదు. 80% నాకున్న సిమ్టమ్స్ అన్ని పోయినాయి. పెయిన్ లేదు, బర్నింగ్ లేదు, వేరే సిమ్టమ్స్ అయితే ఒక్కటి కూడా లేదు. నేను నాన్ వెజ్ తినచ్చా అని చెప్పి మళ్ళీ జూలై 3rd మళ్ళీ మొన్న ఒకసారి కాల్ చేసి మళ్ళీ అడిగారు, యూ కెన్ గో ఫర్ నాన్ వెజ్ తినచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్ నౌ. సో హోమియోపతి వర్క్స్ అండ్ హోమియోపతి ఈస్ నాట్ స్లో. సో ఇలా ఎప్పుడైతే ఇండికేట్ అయ్యి ఇచ్చిన రెమెడీ కరెక్ట్ అవుతుందో, హోమియోపతి 10 years నుంచి ఉన్న కంప్లైంట్ ఏమన్నా కానీ అది జస్ట్ ఇండికేట్ అయిన రెమెడీ ఇస్తే 2 or 3 days లోనే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవ్వడం మనం చూసాము. సో నాకు ఇలా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్కి, నాకు హోమియోపతి నేర్పించిన విజయకర్ సార్కి, మనో సార్కి అండ్ డాక్టర్ సాయి వినయ్ కుమార్ ఈ గ్రూప్ లోనే ఉన్నారు, సార్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎనీ క్వైరీస్ కాల్ టు దిస్ నెంబర్ ఆర్ వాట్సాప్ టు దిస్ నెంబర్. Thank you, Dr. Amar. Yes, sir. Because we enjoyed your session. In Amar session, we observed how to take a case study, not only taking symptoms. As the patient said, we took his symptoms. It is not the way of case taking. We have to observe each and everything. మనం పేషెంట్ వచ్చాడంటే కూర్చున్నాడంటే ఎట్లా అబ్జర్వ్ చేయాలి. ఈజ్ ఇండిపెండెంట్, ఒక్కడు వచ్చాడా ఇద్దరు వచ్చారా, ఎప్పుడు ఒక ఆయన ఇద్దరితోనే వస్తున్నవాడు, లేకపోతే ఒక్కడు వచ్చేవాడు కాదు. ఈజ్ డిపెండెంట్.
ఆర్ ఈజ్ ఇండిపెండెంట్ ఎట్లా ఉన్నాడు, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై అవర్ డాక్టర్ అమర్. అండ్ ఫిజియోగ్నమీ కూడా చాలా ముఖ్యం ఇది. అందుకని కెంటు గారు కూడా ప్రతి ఒక్క చాప్టర్ ముందు ఇది చెప్తారు, ఒక పాయింట్ చెప్తారు. ఈవెన్ చైనా మనం చదువుకున్న చైనాలో ఫస్ట్ చదువుకున్నాం కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది. బిఫోర్ హీ వాజ్ రోబస్ట్, నౌ హీస్ బ్రోకెన్ డౌన్ విత్ ది లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. ఇది చైనా. అట్లా ఫిజియోగ్నమీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అది వాల్యుబుల్ లేని కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చైనా సల్ఫ్. చైనా ఇస్ ఎ ప్లాంట్ కింగ్డమ్, సల్ఫర్ ఇస్ ఎ మినరల్ కింగ్డమ్. China self it will have much discontented. The patient is very much discontented. నువ్వు ఎన్ని మంది ఇచ్చినా తగ్గలేదు అంటాడు. నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ డిస్కంటెంటెడ్ కూడా పోతుంది. అందుకని సార్ తగ్గింది సార్ అంటాడు, కానీ మాత్రం కొంచెం ఉంటుంది, రాను అది కూడా క్లియర్ అయిపోతుంది. దట్ ఈస్ ద వండర్ఫుల్ అబ్జర్వేషన్ బై అవర్ డాక్టర్ అమర్. Very thank you very much, Amar. Thank you, sir. Thank you so much. Thank you very much. Now I am requesting Dr. Sri Ramana from Hyderabad, our beloved friend, Dr. Sri Ramana. I am welcoming you. Please give your valuable experienced lecture for 15 minutes. Thank you. Sure. Thank you, Dr. Chandramohan. Good morning to one and all. Today I was asked to speak about the China cases shared with me. So first of all, I would like to explain one case where I was at the beginning of my practice. When I was practicing at our residence, Vedabhumi, just I am giving medicines, a patient entered into our chamber. He was just waiting in the waiting place. Suddenly he fell down. We have not opened his case and we don't know why he fell down and all. And suddenly we observed him just lying flat and unconscious. And no one was with him. Immediately we gave China. Immediately I gave China to him. China 30. I don't have his number. I don't have his case to open also. But I know he is our patient, as he was coming earlier also. So immediately I gave China 31 dose and I observed for 5 minutes and I examined his pulse. The moment he fell down, when I saw his pulse was very feeble. And after administering China 31 dose, I observed his pulse. The volume, the rhythm and rate and the quality of the pulse has improved. Slowly it is improving. And then when I observed the pulse as it is improving, then I waited and slowly he improved and opened his eyes. And later we called his family members and we given one more dose after half an hour, and slowly he could able to go to his house just by walking. So this is a peculiar case that first, whenever China comes or whenever the drug China, it should always be in our tips whenever we are handling an acute cases. China does wonders, that's it. So that is the first case, because in that time we won't have enough time to think and enough time to take the symptoms also. And at the same time, I was in my beginning of my practice. So this is one of the life-saving drug, that is China. There I succeeded. That is one case. And another aspect of the China that I would like to tell you is, in one case, a lady came with, she had very bad menses, which I cannot describe you here now because it's very bad. Simply those 3 days, she cannot come out of her bedroom. That is the worst case of her. She will have severe stomachache
severe back pain. These are all, of course, the common symptoms. But she had very heavy and profuse, you can just imagine, as I'm saying, those 3 to 5 days, she cannot come out of her bedroom. That is the worst case. So she tried allopathy a lot, and they suggested operation for the removal of the uterus and all. So there, I took the symptoms. So the symptoms mainly that represented her are, one is she is very anxious, she is very tempered, she is fearful, she is having profuse weakness, and that weakness goes for another 10 to 15 days, and her hemoglobin has fallen. There, for my surprising, I gave only 1 dose of China 200. It is on 2019, July 6th I gave. Then I asked her to tell me after a month. She came in the month of August and told, I am 20 to 30% better. Then again, I repeated China on 14th August 2019, where she improved 50 to 60%. Then, of course, I gave after that China 1M, and with that, she got relief. Later, I'll tell you, she got urine infection. And she got urine infection. As you know, I did not give any medicine for that urine infection, just I gave Ferromphos and all. And with that, slowly she recovered, but she suffered for another 1 week or so, but slowly she recovered. So that is how there the China helped me in treating that case. And one more case I would like to tell you, that is, she had very acidity problem. She was obese. She likes very spicy food, and she developed the stomach disorder after she had delivery. Here, as we know, the reason is also equally important when we take up the case. And after delivery, she had the stomach issue, she had acidity, she had severe burning in the stomach and burning in the esophagus, and her BP has shooted up in pregnancy, and with that she had delivery done by C-section, and later she had the PPH, postpartum hemorrhage, has continued for more than a month. And after that, she developed this acidity issue. And with the view of these details, and as with the scan report also, I observed that there is fatty liver grade 2, and she had profuse bleeding, continued for many days. And with that, and later also her menses was profuse. And with these details, I started giving China to her, and I asked her to slowly reduce the BP tablet also. And I gave, as you know, we give Cretagas and Rolfia as supplementary. And after 1 month, on 3rd April 2021, I gave China 30. And later in the May, I gave China 200. Her burning sensation, her acidity, her gastric issue, all slowly receding. And in June, I repeated China, and she has now stopped even that BP tablet also, and she is on the road of recovery, and she is still taking medicines. I think here I have to stop as the time is 8:15. Thank you one and all for giving this wonderful opportunity. First of all, I thank Dr. Chandramohan, who has started this very good project. I really appreciate his ideas and his moments. Thank you. Thank you, Dr. Ramana.
because every doctor different angle, and Dr. Ramana given a life-saving remedy. It is very wonderful angle because first we have to think China, sulfur, these are the carvage, these are the life-saving drugs. Always doctor should keep with him. Always. మేమందరం ఒకే బ్యాచ్ లో ఉండేవాళ్ళం. స్టార్టింగ్ లో మేము నేర్చుకునేటప్పుడు ఇలాంటి వండర్స్ చూసిన తర్వాతనే మాకు హోమియోపతి మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, నిజంగా చెప్పాలంటే కూడా. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం మందు వేసిన తర్వాత ఇది తగ్గుతుందా లేదా అని ఒక ఎంతూజియాజం ఉంటది. తర్వాత ఎక్స్పీరియన్స్ మీద ఇట్ విల్ కమ్ అని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అయితే అటువంటి కేసెస్ లో ఎట్లా వేయాలి లైఫ్ సేవింగ్ డ్రగ్? ఇప్పుడు కింద పడిపోయాడు, ఏ సిమ్టమ్స్ చూడాలి, ఏ సిమ్టమ్స్ లేవే, అప్పుడు సీనియర్స్ యొక్క గైడెన్స్ చాలా మనకు వస్తుంది. చైనా 30 ఒకటో చేశారు, కంప్లీట్ రికవరీ. మీకు అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బాగా చదవాలి మనం, తర్వాత కూడా చదువుకుందాం. చైనా ఈజ్ వండర్ఫుల్లీ లైఫ్ సేవింగ్. మీకు ఏమి గుర్తులేదు అనుకోండి, పడిపోయాడు, ఏ సిమ్టమ్స్ లేవు, ఏమి లేవు, జస్ట్ గివ్ చైనా. దట్ ఈస్ ద ప్రాక్టికల్ పాయింట్ వి లెర్న్, and many the core always covered in Dr. Ramana's the loss of vital fluids, everything means observe how the practical cases are expressed their symptoms in a practical way, dear friends. Okay, thank you Dr. Sri Ramana. And shall we continue with the session, or Sharma, Dr. Sharma lecture is there. Because of time, we will in the next session we will continue with Dr. Sharma's and Dr. Vinay from Mongol practical session, and we will conclude the China and China salts, China combinations in the next session. Next session lo manam China salts plus Dr. Vinay and Dr. Sharma gari yoka clinical cases manam chusi China ni complete cheskundam. Okay, thank you very much. మీకు కూడా ధన్యవాదాలు. Thank you.